ఫిలిమ్స్ చూసి ఎడిటింగ్ నేర్చుకోవచ్చు అని అంటుంటారు. సో అంటే నార్మల్‌గా ఫిలిమ్స్ చూస్తే ఎడిటింగ్ నేర్చుకోవచ్చా? అంటే ఒక ఫిలిమ్‌ని ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఏ పర్స్పెక్టివ్‌లో చూడాలి? ఎడిటింగ్ నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఒక సీన్ని ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, లేకపోతే హౌ ఇట్ ఈస్ గివింగ్ ద ఎఫెక్టివ్ వే అన్నది ప్రతిసారి ప్రతి టైంలో మారిపోతూ ఉంటుంది. ఒక బిల్డప్ షాట్ ఉంది. అంటే మీరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ సెన్స్‌ని ముందే ఎలా అర్థం చేసుకొని దీనికి ఇంత స్పేస్ వదలాలి, ఈ బీట్ ఇలా వస్తది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈ కట్‌కి మనం ఎలా అని ఎలా అది సెన్స్ డెవలప్‌మెంట్? రిథమ్ ఈజ్ అ మేజర్ థింగ్ అనమాట. సో మన రిథమ్ని మన ఎడిట్ రూమ్లో ఒక 2 అవర్స్ 3 అవర్స్ సినిమాని ఒక రిథమ్ని సెట్ చేసే, టైంని సెట్ చేసే ఒక అవైలబిలిటీ ఈజ్ దేర్ ఫర్ ద ఎడిటర్. ఎడిటర్ ప్రవీణ్ పొడి, ఎడిటర్ ప్రవీణ్ పొడి, ఎడిటర్ ప్రవీణ్ పొడి గారికి ప్రవీణ్ పొడి, ప్రవీణ్ పుడి. హలో సార్, వెల్కమ్ టు లెట్స్ డిస్కస్. ఎలా ఉన్నారు సార్? యా, ఐఎమ్ గుడ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ వేణు, బికాస్ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం, కుదరలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. ఒక ఎడిటర్‌గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? దట్స్ వాట్. స్టార్ట్ చేద్దాం అక్కడి నుంచి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే నాకు తెలుసు ఆ జర్నీ, బట్ మీరు చాలా తక్కువ యూట్యూబ్‌లో కనబడుతున్నారు కాబట్టి నా ఆడియన్స్ కూడా తెలియాలని నేను ఈ క్వశ్చన్ అడిగాను. మేబీ ఇది మీకు బోరింగ్ ఉండొచ్చు ఈ క్వశ్చన్. యాక్చువల్గా ఎడిటర్ అవ్వాలన్నది అనుకోలేదు, బట్ సినిమా ఇండస్ట్రీ ఏదో సినిమాలు చిన్నప్పటి నుంచి అందరిలాగే నేను చూసేవాడిని. సో సినిమా ఈజ్ ఆల్ ద టైమ్ ఫ్యాంటసీ ఉండేది, అన్ని రకాలుగా ఉండింది. అంటే నా కెరియర్లో, అంటే నా చిన్నప్పటి నుంచి జర్నీలో, సో ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన బ్రేక్స్ రావడము. ఆ బ్రేక్ టైంలో సరే ఇట్స్ టైమ్ టు స్టార్ట్ సంథింగ్, స్కిల్స్ ఏదైనా నేర్చుకుందాం అన్న పాయింట్లో ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఇన్ లైఫ్లో ఏదో ఒకటి చేయాలన్న పాయింట్లో ఉన్నాను. సో అదే టైంలో మేము ఇండస్ట్రీలో తెలిసిన మా రిలేటివ్స్ ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళకి ఒక అవుట్డోర్ యూనిట్ ఉంది. ఓకే. సో ఆ టైంలో ఫస్ట్ టైం ఒక కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేద్దాం అన్నది దట్స్ ఇనిషియల్ థాట్ ఆఫ్ ఐడియా. సో ఈ రోజుల్లో డిజిటల్ కెమెరాలో ఇంత చిన్నగా ఉండేవి కాదు. సో ఆ టైంలో ఐ వాజ్ ఆల్సో డిస్కంటిన్యూడ్ ఆ టైం అనమాట. సో మై ఏజ్ వాజ్ ఆల్సో వెరీ లెస్. ఆ టైంలో ఒక షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కెమెరా అసిస్టెంట్గా జాయిన్ చేద్దాం అన్నది దట్స్ ఇనిషియల్ థాట్. సో అనుకోకుండా నన్ను చూసి ఐ వాజ్ సో లీన్ అండ్ ఆల్సో ఐ వాజ్ చైల్డ్, అంటే ఐ మీన్ అండర్ థింగ్ అనమాట. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు అని ఆయన నో ఇట్స్ ఇది కాదులే, సంథింగ్ ఎల్స్ విల్ సీ అన్న పాయింట్లో ఉండింది. సో అలాగా ఒక ఎడిటర్ ఒక ఆయన ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఫైనల్ కట్ ఎడిట్ జరిగేటప్పుడు ఆ రోజుల్లో నెగిటివ్ కట్ ఉండేది. సో నెగిటివ్ కట్ ఏంటంటే దే ఆర్ ద ఫ్రీలాన్స్ ఎడిటర్స్. సో ఫ్రీలాన్స్గా ఫిల్మ్ అంతా ఎడిట్ అయిపోయిన తర్వాత ఫైనల్ నెగిటివ్ కట్ చేసేటప్పుడు దే ఆర్ ద స్పెషలైజ్డ్ ఫర్ ద ఓన్లీ హ్యాండ్లింగ్ ద నెగిటివ్. ఓకే. సో ఒక నైబర్హుడ్ ఆయన ఉండేవారు. ఆయన ఒకసారి అడిగా, సో వాట్ ఈస్ రావచ్చా అని. సో దట్స్ ఫస్ట్ టైం ఈ సైడ్ ఓకే తీసుకెళ్తారని చెప్పారు. సో అలాగా దట్స్ వాట్ యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ జర్నీ ఇన్ టు ద ఎడిటింగ్. యా. సో అది స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో యా, అక్కడ మీరు కోటగిరి వెంకటేశ్వరరావు గారు. అదే ఫైనల్ నెగిటివ్ కట్ ఏంటంటే ఒక ఫిల్మ్ అయిపోయాక 30 days 15 daysలోనే దే విల్ కట్ అండ్ దే విల్ గో అనమాట. సో ఆఫ్టర్ దట్ ఒక ఫర్దర్ జర్నీ అదే టైంలో నాకు కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గర ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను బికమ్ ఏ ఫ్రెండ్ నౌ. సో అప్పుడు కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గర దెర్ ఈస్ అసిస్టెంట్ కావాలి. దట్ ఈస్ యాక్చువల్లీ ద టైమ్ ఈస్ కంప్లీట్లీ అప్రెంటిస్. ఐ డోంట్ నో ఎడిటింగ్ అసలు ఏమి తెలియదు. సో అప్పుడు కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గర అసోసియేట్ అప్రెంటిస్గా జాయిన్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో ఆ ఆపర్చునిటీ నుంచి దెన్ ఐ స్టార్టెడ్ జర్నీ కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గర. ఇట్స్ అ ఫస్ట్ జర్నీ. సో ఆ టైంలో ఐ వాజ్ దట్ ఈస్ వేర్. సో ఇట్స్ ఆల్ కంప్లీట్లీ మాన్యువల్ నెగిటివ్ టైం అనమాట. సో అప్పటికి కంప్లీట్ డిజిటల్ అవ్వలేదు. సో డిజిటల్ కెమెరాస్ ఫిల్మ్ స్టిల్ ఇన్ ఫిల్మీలో ఉండింది. సో దెన్ స్టార్టెడ్
వర్కింగ్ అక్కడే అప్రెంటిస్గా జాయిన్ అయ్యి తర్వాత అసిస్టెంట్ అయ్యి తర్వాత దెన్ Associate ఐ అయ్యి. స్టార్టెడ్ అసోసియేట్ ఎడిటర్ అయ్యి సో అలాగా కొడుకు వెంకటేశ్వర గారి దగ్గర నేను స్టార్ట్ చేశాను. సో చాలా ఫిల్మ్స్కి వర్క్ చేశాను ఆ టైంలో. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిలిం సార్? అంటే మీరు అసిస్టెంట్గా పనిచేసింది రాజకుమారుడు చేశాను, చూడాలని చేశాను. ఆ టైంలో చంటి గారు అంటారు కొడుకు వెంకటేశ్వర గారిని. అంటే సో ఆయన చాలా బిజీగా ఉన్నారు. సో ఆయన టైంలో ఒక 4-5 ఫిల్మ్స్ అట్ టైం ఫిల్మ్స్ జరుగుతూ ఉండేవి. సో అప్పుడు రాజేంద్ర గారిది లవ్ స్టోరీ 97 అని ఒకటి, తర్వాత గుణశేఖర్ గారిది చూడాలని ఉంది. అలాగా కంటిన్యూస్గా కొన్ని ఫిల్మ్స్కి అసిస్టెంట్గా అక్కడ సమరసింహారెడ్డికి జరిగింది. సమరసింహారెడ్డి అలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి చంటి గారు చేసిన ఎడిటింగ్కి. ఆ ప్రాసెస్లో నేను ఆయన దగ్గర అసోసియేట్ వరకు వెళ్ళాను. ఓకే. సో యా అక్కడ స్టార్ట్ అయింది ఎడిటింగ్ జర్నీ. దాని తర్వాత ఇనిషియల్లీ వాజ్ ఇట్ ఎగ్జైటెడ్ యూ? అంటే లైక్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిందా మీరు ఇనిషియల్గా? మీరు తప్పని పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మీరు ఏదో స్కిల్ కోసం వెతికారు కదా, దాన్ని అలా ప్లేస్ అయ్యారు కదా, బట్ ఇనిషియల్లీ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తాం, బట్ స్క్రీన్ వెనక జరిగే ప్రాసెస్ అసలు Easy access కాదు ఎవరికి. తెలియదు. వేర్ యాక్చువల్లీ ఫ్యాసినేటెడ్ అంటే ఫస్ట్ టైం రీల్స్ చూడడం, తర్వాత ఆ ప్రాసెస్ చూడడం, ఆ ప్రాసెస్ లో జరిగే విధానం చూడడం. సో స్టోరీ టెల్లింగ్ ఇలా జరుగుతుందాన్ని వన్ బై వన్ స్టెప్ ఇట్స్ మేడ్ మీ టు ఇన్ టు ద క్రాఫ్ట్ లోకి తీసుకువెళ్ళింది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్ అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. అంటే ఒక నెరేటివ్ చేసే స్టోరీ నెరేటివ్ స్క్రీన్ తీసుకెళ్లే ముందు ఇంత ప్రాసెస్ ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ కీ రోల్ ఆఫ్ ద ప్లేయర్, కీ రోల్ ఇన్ టు ద ఎడిటర్ అన్నది దెన్ నాకు అక్కడ తెలిసింది అనమాట. ఓకే. అలాగా కొడుకు వెంకటేశ్వర గారితో జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కొడుకు వెంకటేశ్వర గారి తర్వాత మార్తాండ్ వెంకటేష్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. కొడుకు వెంకటేశ్వర గారికి ఒక ఆల్ ఆఫ్ సడన్గా ఒక టైంలో ఒక చిన్న స్మాల్ మైనర్ లెగ్ ఇంజూరీ అయింది. సో ఆ టైంలో ఆయన వాజ్ బెడ్ దెన్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అనుకుంటా. 1 ఇయర్ అలా రెస్ట్ తీసుకోవాలని టైం ఉంది. సో అదే టైంలో మార్తాండ్ వెంకటేష్ గారు రాఘవేంద్రరావు గారి ఫిలిం రాజకుమారుడు సినిమా జరుగుతుంది యాక్చువల్గా మహేష్ బాబు ఉంది. సో మన వైజయంతి మూవీస్ ప్రొడక్షన్లో ఆ ప్రాజెక్టు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక 6 months to 1 year రెస్ట్ కావాల్సిన సిచ్యువేషన్ వస్తే మార్తాండ్ వెంకటేష్ గారికి సమ్ ఆఫ్ ద ఫైనల్ సాంగ్స్ జరుగుతున్నాయి. అవి ఆయనని ఆయన ఆల్రెడీ పెద్ద ఎడిటర్. సో రాజేంద్ర గారితో కూడా వాళ్ళకి అసోసియేషన్లో వెంకటేష్ గారికి బాధ్యతలు అప్ చెప్పారు ఆ టైంలో. సో అప్పుడు నేను తర్వాత ఆ ప్రాసెస్లో వెంకటేష్ గారి దగ్గర రమ్మని చెప్పి నాకు ఒక అసోసియేట్ ఎడిటర్ ఉంటే ఆ అసోసియేట్ ఎడిటర్ సో ఎలాగో గ్యాప్ ఉంది కదా మీరు ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ టు షిఫ్టెడ్ టు మార్తాండ్ వెంకటేష్ గారి దగ్గర. ఫైన్ సార్. అంటే మీరు ఫిలిం నెగటివ్ వర్క్ చేశారు ప్రాసెస్, అండ్ ఇప్పుడు డిజిటల్లో వర్క్ చేస్తున్నారు ట్రాన్సిషన్ అక్కడ నుంచి ఇక్కడికి. అంటే ఒక లేమన్ అంటే నార్మల్ పీపుల్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా న్యూ ఏజ్ ఎడిటర్స్ కానీ అప్కమింగ్ ఎడిటర్స్కి, అంటే మీరు నార్మల్గా అప్పుడు ఫిలిం అనేది ఒక ఎడిటర్, ఆ నెగిటివ్ అనేది ఎడిటర్ టేబుల్కి వచ్చినప్పటి నుంచి థియేటర్ వెళ్ళే వారికి ఏం ప్రాసెస్ జరిగేది, అంటే ఇక్కడ స్టేజెస్ ఏంటి, అండ్ రైట్ నౌ ఇప్పుడు ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి, అంటే మీ దగ్గర ఫుటేజ్ వచ్చిన తర్వాత అండ్ థియేటర్ రిలీజ్ అయ్యే వరకు ఏమేమి ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ ఎడిటర్కి ఎక్కడి వరకు రోల్ ఉంటుంది. అప్పుడు ఫిలిం చెప్పండి సార్. ఫస్ట్ షూట్ అవ్వగానే ఎలా ఫిల్మ్ ప్రాసెస్లో అప్పట్లో నెగిటివ్ ఉండేది. సో నెగిటివ్ని ల్యాబ్ ప్రాసెస్ చేసేవాళ్ళు. ల్యాబ్ ప్రాసెస్ నుంచి సౌండ్, ఆడియో అండ్ వీడియో సపరేట్గా రికార్డ్ చేసేవాళ్ళు. ఆ టైప్లో కెమెరాలో రికార్డ్ అయ్యేది కదా ఆడియో. సో ఆడియోకి సపరేట్ నాగరా ఉండింది. సో ఈ 2 ప్రాసెస్లో ఎడిట్ రూమ్కి వచ్చేది డేటా. ఆ డేటాలో ల్యాబ్కి ప్రాసెస్ చేసేవాళ్ళు. ఒరిజినల్ నెగిటివ్కి సంబంధించిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 takes షూట్ చేసేవాళ్ళు కదా. ఆ 4 takesలో విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అన్నది మాత్రమే వీల్ సపరేట్ చేసేవాళ్ళు. సపరేట్ చేసి ఆ సీన్కి సంబంధించిన షార్ట్స్ అన్ని వీల్ సెండ్ టు ద ల్యాబ్. సో అలాగే సౌండ్ సపరేట్గా చేసి ఆ ప్రాసెస్ని డబుల్ పాజిటివ్ అనేవాళ్ళు. సో స్టీన్ బ్యాక్లో ఆ షార్ట్స్ సీన్స్ అన్ని రెడీ చేశాక ఎడిటర్ అండ్ డైరెక్టర్ కూర్చునే వాళ్ళు. సో షార్ట్ సెలెక్ట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ద ప్రాసెస్. సో ద సేమ్ ప్రాసెస్ ఇట్స్ డిజిటల్ ఆల్సో సేమ్. బట్ ఏంటంటే ఇప్పుడు ఓకే టెక్స్ ఇట్స్ సేమ్ ఆడియో వీడియో ఒకేసారి రికార్డ్ అవుతుంది అండ్ ద ఒరిజినల్ డేటా ఇస్ స్టోరింగ్. సో ఆఫ్లైన్ ఎడిట్కి ఏదైతే ఎడిట్ చేయడానికి ఒరిజినల్ 4K 8K రెజల్యూషన్స్ ఉంటాయి. సో లో రెజల్యూషన్ ఆఫ్ ద హెచ్డి వర్షన్కి ఎడిట్ పర్పస్ కోసం హెచ్డి వర్షన్
డౌన్ కన్వర్షన్ చేసేవాళ్ళు. సో ఒరిజినల్ డేటా ఆల్రెడీ డేటా బ్యాంక్లో స్టోర్ చేస్తున్నారు. సో రిమైనింగ్ ఇక్కడ వరకు 2 డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి ఉన్న ప్రాసెస్ ఇస్ ద డిఫరెన్స్. తర్వాత ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత అసోసియేట్ ఎడిటర్స్ అదైతే లైన్అప్ చేసేవాళ్ళు, అంటే పర్టికులర్ సీన్స్లో ఏదైతే ఓకే టేక్స్ లేకపోతే ఆ సీన్లో పర్టికులర్ షార్ట్స్ ఏవైతే షూట్ చేశారో ఆ షూట్స్ అన్నిటిని లైన్అప్ చేస్తారు ఫస్ట్. సో సేమ్ ప్రాసెస్ అప్పుడు ఉండింది. సో బట్ అప్పుడు ఏంటంటే మాన్యువల్గా ఉండేది. సో నౌ ఇట్స్ కంప్లీట్లీ డిజిటల్ కంప్యూటర్ అండ్ ఆల్. సో ఆ ప్రాసెస్ అంతా బై మాన్యువల్ జరిగేది. సో దట్ ఈస్ ద వన్ డిఫరెన్స్. ఇంకా అంటే లైక్ అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ దీంట్లో అంటే ఏది, అంటే మీకు కొన్ని ఉంటే అరే అది ఉన్నప్పుడు ఇలా బాగుండేది, ఇది వచ్చిన తర్వాత ఇలా అయిందిరా, అలా ఉంటే బాగుండు అని ఒక చిన్న ఫీల్. అలా ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నెగటివ్ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎడిటింగ్ లో ఎక్కువ ఉండకపోవేమో. అంటే ఒక మెయిన్ ఎడిటర్ కట్ చేసిన తర్వాత అంటే ఊరికి ఎక్కువ చేంజెస్ అడిగే వాళ్ళు కాదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫిల్మ్ అయింది కదా, ఐ మీన్ ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత ఈజీ కదా సిస్టమ్ లో ఎడిట్ చేయడం, ఎవరైనా వచ్చి మళ్ళీ ప్లేట్ మార్చండి అటు మార్చండి, అందరి ఇన్వాల్వ్మెంట్ ఇలా ఎక్కువైందని అనుకోవచ్చా? ఇప్పుడున్న దానికి ఈ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ప్రతిదీ అడ్వాన్స్డ్ అవుతూ ఉంటుంది లైఫ్ లో, ఎవల్యూషన్ లో. సో అప్పుడు మాన్యువల్ గా దట్స్ వే ఇట్స్ వర్కింగ్. మాన్యువల్ గా చేసినప్పుడు లిమిటేషన్స్ ఉండేవి. సో ఇప్పుడు డిజిటల్ వచ్చాక ఇట్స్ అన్లిమిటెడ్ వే ఆఫ్ ద ఎక్స్ప్లోరింగ్. సో బట్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ గుడ్ సమ్వన్, అంటే ఎప్పుడైనా ఒక డైరెక్టర్ అనుకుని లేదా ఒక రచయిత కథ రాసి ఒక డైరెక్టర్ ఒక పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు సో అంటే ఎవరైతే మెయిన్ కీ పీపుల్ లైక్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ గుడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో అంటే ఒకటి టైం కొంచెం కన్స్ట్రైన్ అవుతుంది, డిసిషన్ మేకింగ్ లేట్ అవుతుంది, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో విషయాలు చెప్తారు, దానివల్ల కొంచెం టైం ప్రాసెస్ డిలే అయినా సో altogether is completely giving the best experience, best to audience is any production house is that is what they look at. And when the directors కానీ ఏదైనా ఒక యాక్టర్ యాక్ట్ చేసిన ఒక హీరో దాని సినిమాలో చూసినా సో ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే మీరు అన్నట్టు ఆ ప్రాసెస్ కొంచెం డిలే అవ్వచ్చు. ఆ డిలే మైట్ బి ఎడిటర్స్ సమ్ టైమ్స్ ఎడిట్ రూమ్లోనే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇదంతా. సో మైట్ బి కొంచెం స్ట్రెయిన్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ టు ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే కదా అన్నది ఐ థింక్ ఇన్ ద పర్స్పెక్టివ్. మనం ఎడిటింగ్ అంటే సెన్స్ అంటాం, ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్ టూల్ అని అంటాం. అంటే టూల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మామూలుగా ప్రీమియర్ ప్రో ఉంటుంది, ఎఫ్సిపి ఉంటుంది, డవిన్సీ ఉంటుంది, ఇవన్నీ టూల్స్. నా టూల్స్ లో ఎడిట్ చేస్తాం కాబట్టి సరే అదర్ దెన్ టూల్ లెర్నింగ్ కన్నా సెన్స్ అనేది ఎక్కువ. అంటే ఎవరైనా ఎడిటింగ్ అంటే ఏంటి అని అంటే సెన్స్ అని మాట్లాడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు సెన్స్ ఉంది, ఒక షార్ట్ ఎంత ఉండాలి, ఒక ఎమోషన్ ఎక్కడ కట్ చేయాలి, ఏ కట్ తర్వాత ఏది పడాలి అనేది ఒక సెన్స్ ఉంది. ఆఫ్టర్ మెనీ ఫిల్మ్స్ చూసిన తర్వాత ఒక డెవలప్ అయింది. బట్ ఐ డోంట్ నో ఈ టూల్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ తెలియదు నాకు. ఇప్పుడు నేను ఇవన్నీ తెలిసిన ఒక అసిస్టెంట్ని పెట్టుకొని నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వచ్చా? ఇవన్నీ పెట్టుకున్న ఒక అసిస్టెంట్ టూల్స్ తెలిసిన వాళ్ళందరినీ పెట్టుకొని అరే ఈ షార్ట్ అయ్యి ఇక్కడికి ఇది కట్ చేయి, ఆ నెక్స్ట్ క్లోజ్ అయ్యి అని నేను చెప్పింది అనుకోండి, ఒక అసిస్టెంట్ ని పెట్టుకొని, అంటే ఆపరేటర్ ప్రీమియర్ ప్రో ఇవన్నీ తెలిసిన అని పెట్టుకొని ఈ సెన్స్ డెవలప్ అయిన నేను ఫిల్మ్ ఎడిటర్ అవ్వచ్చా? డెఫినెట్ గా అవ్వచ్చు. ఓకే అంటే బట్ ఆ సెన్స్ అన్నది ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పాలి, మనం పక్కన కూర్చొని డ్రైవ్ చేసే విధానానికి సూపర్విజన్ చేయొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్స్ ఏవైతే మనము అంటే వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్ దాంట్లోంచి చూసే విధానంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇట్ ఈస్ ద సెన్సిబిలిటీ, ఎడిటర్ సెన్సిబిలిటీ ఏదైతే నువ్వు పక్కన కూర్చొని చెప్తున్నావు. బట్ అట్ ద సేమ్ టైమ్ బట్ ఇన్విజిబుల్లీ దెర్ ఇస్ అ టైమ్ ఈజ్ రన్నింగ్. ఓకే, సో ద టైమ్ ఈజ్ ఇట్స్ ఆల్ ద టైమ్ పక్కన కూర్చొని చెప్పినా మీరు అక్కడ కూర్చొని చెప్పినా ఒక టైంని కంట్రోల్ చేసే స్పేస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇప్పుడు మీరు థియేటర్లో కూర్చున్నారు, థియేటర్లో కూర్చున్నప్పుడు మీకు స్క్రీన్కి ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ ఇంటరాక్షన్లో మీకు ఒక టైం నడుస్తుంటుంది, అంటే 3 hours 2 hours 1 hour 5 minutes seconds. ఈ కంట్రోలింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ కంట్రోలింగ్ పవర్ పక్కన కూర్చొని చెప్పిన ఉండదు.
the way someone sitting The chair. in the chair, the operating and the operating in the sense edit and all. సో దాన్ని ఏదైతే కంట్రోల్ చేసే ఆస్పెక్ట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ చాలా విషయాల్లో చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పగలితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పక్కన కూర్చొని ఈ సీన్ ఇంత లెంత్ ఉంది ఈ సీన్, ఈ చేజ్ తగ్గించాలి అంటారు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఈ చేజ్ ని తగ్గించాలన్నది ఆబ్జెక్టివ్ గా చెప్పగలుగుతారు. అవును. బట్ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఆ చేజ్ లో ఇమ్మర్స్ అవుతారు. ఇమ్మర్స్ అయ్యి ఆ ఇమ్మర్సింగ్ లోంచి మీరు కరెక్షన్ స్టార్ట్ చేస్తారు. ఓకే. సో యూ విల్ బి వర్చువల్లీ యువర్ బ్రెయిన్ into the zone of the where the chase is happening. You also parallelly go into that in the time you will start the correcting it. ఎగ్జాక్ట్లీ. సో పక్కన కూర్చొని ఆబ్జెక్టివ్ గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ గా 3 minutes చేసిని ఒక 1 minute చేసామా అని చెప్పవచ్చు. బట్ ఆ 2 minutes 3 minutes 4 minutes చేసిని ఆ 2 minutes లో 2 minutes presentation లో ద ఇంపాక్ట్ఫుల్ వేని మనం ప్రజెంట్ చేయగలుగుతున్నావా లేదా అన్నది డిసిషన్ ఏదైతే ఉంటుందో అది ఆ డిసిషన్ ఆబ్జెక్టివ్ గా చెప్పచ్చు. బట్ ఆబ్జెక్టివ్ లో హౌ యు ఆర్ గివింగ్ ద ఇంపాక్ట్ అన్నది వెన్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ ద టైమ్ అండ్ స్పేస్ లో వెళ్ళినప్పుడు నీకు బౌన్స్ చేసే విధానం వేరుంటుంది. ఓకే. సో యా ద సెన్స్ ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ టూల్ మీద కూడా కమాండ్ మనం ఏం చేయాలనుకునేది కూడా అవసరం. ఆబ్వియస్ గా ఉన్నప్పుడు ఏంటంటే యూ ఏబుల్ టు ట్రావెల్. మీరు ఫ్లైట్ లో కూర్చున్నారు, లేకపోతే ఒక కో పైలట్ సీట్ లో కూర్చున్నారు. కో పైలట్ లో ఇది ఇలా చేయి అలా చేయడం వేరు. బట్ వెన్ యూఆర్ ఎక్స్పీరియన్స్ ద రియల్ టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, దట్ విల్ బి సేమ్ ఎక్స్పీరియన్స్ నువ్వు బౌన్స్ చేయగలుగుతావు. ఎగ్జాక్ట్లీ. సో బౌన్సింగ్ చేయడం అన్నది ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఇంపార్టెంట్ పాయింట్ కదా టు స్క్రీన్ ద్వారా బౌన్స్ చేయడం. సో అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అది రెండు కలిపి మేనేజ్ చేయగలుగుతానంటే కనుక దెన్ ఆబ్వియస్లీ అంటే రెండు టెక్నాలజీ ప్లస్ కూర్చొని చేయగలగడం అన్నది ఇట్స్ ఇంకొక ఎక్స్పీరియన్స్. అది కూడా ఇట్స్ అడిషనల్ యాడ్ ఆన్. అంటే మీరు అనేది ఇంకా అది ఎక్సెప్షనల్ కేసు. అలా సెన్స్ ఉండి నాకు ఏం తెలియకుండా నేను ఒకరిని పెట్టుకొని ఎడిటర్ అవుతా అనేది ఇట్స్ డిపెండ్స్. చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. బట్ హౌ యాక్యురసీ యూ హ్యావ్ ద అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత డిసిషన్ మేకింగ్ ఎంతవరకు చేయగలుగుతారు. సో ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ బట్టి ఉంటుంది. సో అందరికీ ఉంటుంది అది. బట్ అదే ఇట్స్ ఆల్ ద చాయిసెస్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఓకే డన్. నార్మల్గా ఫిలిమ్స్ చూసి ఎడిటింగ్ నేర్చుకోవచ్చు అని అంటుంటారు. అండ్ రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు ఆర్జీతో ఒక ఇంటర్వ్యూలో అన్నారు అన్నట్టు, నేను సత్య ఫిలిం చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను, నాకు షార్ట్ టు షార్ట్ తెలుసు, ఏ షార్ట్ తర్వాత ఏ షార్ట్ వస్తుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అంటే నార్మల్గా ఫిలిమ్స్ చూస్తే ఎడిటింగ్ నేర్చుకోవచ్చా? అంటే ఒక ఫిలింని ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఏ పర్స్పెక్టివ్లో చూడాలి? అంటే ఎలా చూస్తే, అంటే మనం ఏదైనా సినిమా స్టార్ట్ చేస్తే ఎంజాయ్ చేస్తాం, దాంట్లో వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోతాం. నాకు ఒక ఆన్లైన్ ఎడిటర్ని నార్మల్గా అడిగాను ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే, హీ సెడ్ లైక్ సినిమాని మ్యూట్లో పెట్టి చూడు, యూ కెన్ అబ్జర్వ్ చేయగలుగుతావు ఈ షార్ట్ ఏం పడుతుందని. అంటే అలా సినిమా చూస్తూ ఎడిటింగ్ నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఒక సీన్ని ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, లేకపోతే హౌ ఇట్ ఈస్ గివింగ్ ద ఎఫెక్టివ్ వే అన్నది ప్రతిసారి ప్రతి టైంలో మారిపోతూ ఉంటుంది. సో క్రాఫ్ట్ ఇన్సైడ్ నేర్చుకోవడం అన్నది వేరు, బట్ చూసి దాని ఎఫెక్టివ్ని నేను ఇంప్రూవ్మెంట్ చేయాలనుకోవడం వేరు. సో ద ఎఫెక్టివ్ ఏదైతే మీ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ అన్నది మీకు తగులుతుంది. బట్ ద హోల్ సినిమా క్రాఫ్ట్ అన్నది ఇండివిజువల్ గా నేర్చుకోవచ్చు. సైలెన్స్, నేను చాలా సినిమాలు నేను చేసేటప్పుడు సౌండ్ మ్యూట్ లో చూసేవాడిని. సో సౌండ్ మ్యూట్ లో చూసినప్పుడు ఐ అండర్స్టాండ్ ద డైలాగ్, అంటే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ షార్ట్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అన్నది సైలెన్స్ లో విల్ నో మోర్ ద కట్స్ ఎలా తెలుస్తాయి. అంటే యూ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద డైలాగ్, యూ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద మ్యూజిక్, యూ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ఎనీథింగ్. సో ఎడిట్ రూమ్కి వచ్చేటప్పటికి ఏమి ఉండవు కదా. సో ఆబ్వియస్లీ ఇట్స్ విల్ బి సో నేర్చుకోవచ్చు. అంటే చూస్తూ నేర్చుకోవడం అంటే దట్ ఈస్ ఎఫెక్టివ్. అంటే మైట్ బి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేజ్ చూస్తున్నాను నేను, ఆ చేజ్ చూసినప్పుడు ఈ చేజ్ని ఇలా కట్ చేయాలని ఏదో హాలీవుడ్ సినిమా చూసినప్పుడు, లేకపోతే రకరకాల సినిమా మనం చూస్తాం కదా, చూసినప్పుడు ఆబ్వియస్గా ఒక సీక్వెన్స్ని అంటే యాజ్ అ మేకర్గా కూడా ఏబుల్ టు పర్సీవ్ చేయొచ్చు దాన్ని. అంటే బికాస్ అంటే మీరు ఈ క్వశ్చన్కి కంక్లూడ్ చేసేది ఏంటంటే, అంటే ఇన్సైడ్ నేర్చుకోవడానికి సినిమా చూసి నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఉందని అంటున్నారు. అంటే ఇప్పుడు ఎడిట్
ఎడిట్ క్రాఫ్ట్ కట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు చెప్పినట్టు క్రాఫ్ట్ తాలూకా నేర్చుకోవడం వేరు, అందులో ఉన్న కట్ పాయింట్స్ దట్స్ ఎఫెక్టివ్నెస్ నేర్చుకోవడం ఇస్ డిఫరెంట్. అది అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌండ్ డిజైన్ లో నేను ఇలా కొట్టాను, నెక్స్ట్ షాట్ ఐ వాంట్ ఓపెన్ దిస్ వే అన్నది దట్ ఈస్ ద కట్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ దట్స్ కట్ పాయింట్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మైట్ బి దట్ ఈస్ ద వన్ ఇన్ఫ్లుయెన్స్ వే, బట్ హోల్ క్రాఫ్టింగ్ నేర్చుకోవడం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే కంప్లీట్ హోల్ సినిమా అన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకోవడం అనేది వేరు. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే మేము సినిమాలు చూసే డైరెక్షన్ నేర్చుకుందామని అన్నప్పుడు సినిమాలు చూసి ఎడిటింగ్ నేర్చుకోలేమా అనే ఒక కాంటెక్స్ట్ లో అడిగాను అన్నట్టు. ఇప్పుడు టూల్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎగ్జాక్ట్లీ టూల్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. అది ఓన్లీ ఏంటంటే టైం మనం కేటాయించగలుగుతున్నామా లేదా అన్నదే ఇట్స్ మేజర్ క్రైటీరియా. సో ఈ క్రైటీరియాలో మీరున్న టూల్స్, మీకున్న సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నప్పుడు మనం టైం స్పెండ్ చేయగలిగితే, యాజ్ ఏ టైం ఇవ్వగలిగితే, సో నేర్చుకోవచ్చు, చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు కదా నేను మ్యూట్లో చూసామని, నేను కూడా అప్పుడప్పుడు అని. అవును. యా, ఇన్ ద సేమ్ వే మీరు నార్మల్గా మీరు ఎడిటర్, చాలా సినిమాలు ఎడిట్ చేశారు. నేను ఒక నార్మల్ అడిగింది, నేను సినిమా స్టార్ట్ చేస్తే ఎంజాయ్ చేస్తాను. నార్మల్ ఒక థియేటర్కి వెళ్తే అరే భలే ఉందిరా, వాడు అలా కొట్టాడు, ఇలా కొట్టాడు, ఏదో అందులో ఇన్వాల్వ్ అవుతా. మీరు ఎలా చూస్తారు మీరు సినిమా చూసేటప్పుడు? మీకు ఇలా అనిపిస్తుందా? అంటే ఒక బ్యాడ్ సినిమాకి వెళ్ళారనుకోండి, అరే ఈ షార్ట్ తర్వాత ఇది ఉంటే బాగుండు, ఇలా ఫీల్ అవుతుంటారా? సినిమా చూస్తున్నప్పుడు డిస్కనెక్టెడ్ మోడ్ లో ఉండి ఏ సినిమాకైనా అలా ఫీల్ అవుతారా? అడల్స్ మీరు హ్యాపీగా నార్మల్? లేదు, నేను ఆడియన్స్ లోనే చూస్తాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఎవరైనా అందరం ఆడియన్స్. అవును. సో మనం థియేటర్కి వెళ్ళేదే అక్కడ ఉన్న స్టోరీ ఏం చెప్తారు, మనకున్న సబ్జెక్టు కాంటెక్స్టే మ్యాటర్, అదే ఇంపార్టెంట్ అవుతుంది. సో నేను థియేటర్కి వెళ్ళినప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవేం చూడను. అంటే ఎక్కడో ఇన్బిల్ట్ గా మీ మైండ్ లో రాదా అని, ఎడిటర్ కదా. ఇప్పుడు నార్మల్ గా మనకి ఏదైనా క్రాఫ్ట్ బాగా తెలిసినప్పుడు అది తప్పు జరుగుతుంటే ఇక్కడ తప్పు జరుగుతుంది అని ఒక సెన్స్ వస్తుంది కదా. అవును అవును. అలా ఇప్పుడు రాదా మీకు? లేదు, నేనంటే నాకైతే నేను ఆడియన్ గానే చూస్తాను. ఐ విల్ షట్ మై యాజ్ ఎడిటర్, నేను కంప్లీట్ గా షట్ చేసుకుంటాను. యాజ్ ఏ ఆడియన్ గా కూర్చుంటాను, ఆడియన్ గా కూర్చొని ఇలానే సినిమా చూస్తాను. That is most important for editor also. So it's rather than complaining all the time. So better to someone is engaging with their audio with the subject, then obviously we need to enjoy కదా. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు డౌట్ వచ్చింది అన్నట్టు ఎడిటర్లు ఎలా చూస్తుంటారు అని చెప్పేసి. నేనైతే ఆడియన్ గానే సినిమా చూస్తాను. మిగిలిన వాళ్ళ సంగతి మీకు తెలియదు కదా, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే ఆడియన్ గానే సినిమా చూస్తాను. ఇఫ్ ఇట్స్ ఎంగేజింగ్ ఐ విల్ నేను ఎంగేజ్ అవుతాను. నాకు ఎంగేజ్ అవ్వట్లేదంటే ఓకే. ఇప్పుడు ఎవరైనా ఎడిటర్ అవ్వాలనుకోండి సార్, అంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఎడిటర్, ఫిల్మ్ ఎడిటర్ అని నేను అవ్వాలి అని అనుకుంటే ఏంటి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఎడిటింగ్ టూల్స్ కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ ఆల్ నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు అంటే ఎడిటింగ్ అన్నది చాలా మీడియంస్లో ఉంది. అంటే ఫ్యూచర్ ఫిల్మ్ ప్రజెంటేషన్లో ఉంది. అంటే డూ యూ బిలీవ్ ఇన్ ఈ సినిమినిస్టిక్ ప్రాసెస్ ని నమ్ముతారా సార్? అంటే లైక్ అక్కడ ఏదో నేర్పిస్తారు అనేదాన్ని. ఆబ్వియస్గా కదా, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో దే ఆల్రెడీ హ్యావ్ ద కరికులమ్స్ ఉంటాయి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ నుంచి డేటా ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ ద, అంటే రాదర్ దెన్ ఇంకొకళ్ళు మన అసిస్టెంట్గా చేయడం కన్నా, అంటే అసిస్టెంట్ గా చేసి నేర్చుకోవడం అన్నది ఒక ప్రాసెస్. సో ఇప్పుడు మీరు ఒక 6 months ఒక కోర్స్కి వెళ్ళారు, సో బేసిక్ ఐడియా మీకు టీచ్ చేస్తారు కదా. సో దాన్ని ఆబ్వియస్గా మీకు స్టోరీ టెల్లింగ్ సంబంధించిన ఫుటేజ్లో మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ టూల్స్ అండ్ ఎలా యూటిలైజ్ చేయాలన్నది తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఆల్సో. ఖచ్చితంగా, అంటే ఫాస్టర్ వే యూ కెన్ లెర్న్. అంటే ఇప్పుడు ఎడిటర్ దగ్గరికి వెళ్తే ప్రాక్టికల్ వే నేర్చుకోవచ్చు, బట్ ఇట్స్ అ టైం ప్రాసెస్. అది కూడా కొంచెం కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఏమీ తెలీదు అన్న తను వచ్చి ఇప్పుడు నేనున్నాను, నా కెరియర్ స్టార్టింగ్లో నాకేం తెలియదు. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్లో నేను ఇట్ టుక్ మీ 3.5 years or 2 years అంటే టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ కి నాకు టైం పట్టింది. సో ఆ రోజుల్లో. సో ఇప్పుడు నవేడేస్ 6 months కోర్స్ ఉన్నాయి, క్రాష్ కోర్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఈజియర్, డేటా ఈజ్ ఈజియర్. యూ కెన్ షూట్ ఫుటేజ్ ఇన్ యువర్ ఐఫోన్, యూ కెన్ ఎడిట్ యువర్ సెల్ఫ్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ మన దగ్గరే ఉన్నాయి. సో ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేర్చుకోవాలన్నది
ఇట్స్ అంటే ప్రొఫెషనల్లీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దే, బట్ మీ ఐప్యాడ్లోనే షూట్ చేయొచ్చు. మీరు ఏమనుకుంటున్న సెన్సో, లేకపోతే మీరు అనుకుంటున్న స్టోరీయో, లేదా సమ్మన్ షూట్ చేసిన దానికి మీరు ఎడిట్ చేయొచ్చు. అంటే ప్రొఫెషనల్ ఫ్యూచర్ ఫిల్మ్స్ వాటి కన్నా ఇట్స్ ప్రాక్టీసింగ్. ఐఎమ్ సెయింగ్ ప్రాక్టికల్గా ప్రాక్టీసింగ్ కోసం. రైట్. అంటే నా పాయింట్ ఏంటంటే నార్మల్గా చాలా పీపుల్ ఇండస్ట్రీలో అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఒక దగ్గర అసిస్టెంట్ చేస్తారు. ఒక టాప్ ప్లేయర్లో ఒక 3-4 ఎడిటర్లే ఉంటారు మీలాంటి వాళ్ళు. పేర్లు చెప్పకుండా పక్కన పెడితే. సో వీళ్ళందరూ ఇన్ని ఇయర్స్ అసిస్టెంట్గా అసోసియేట్ చేస్తారు. అండ్ సమ్వన్ ఒకరు బయట నుంచి వచ్చి ఇప్పుడు ఎడిటర్ అయిపోతారు, ఒక మెయిన్ ఎడిటర్గా. అంటే లైక్ ఇప్పుడు కేజీఎఫ్ కుర్రోడ్ ఎడిటింగ్ చేస్తున్నారు, మనం విన్నాం కదా. సో అంటే డూ యూ బిలీవ్, మీరు నమ్ముతారా? అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే లక్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉండాలి. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్ అండ్ అప్రోచ్ విధానాన్ని బట్టి మనం సక్సెస్ అవ్వగలుగుతాం అంటారా ఏంటి? అంటే చాలా మంది ఈ లేయర్లో ఉంటారు కదా అసోసియేట్లు కాదు, వాళ్ళు ఎప్పటికీ నేను మెయిన్ ఫిల్మ్ ఎడిటర్గా చూడను, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఎక్కడ ఈ గ్యాప్ డూ యూ సే? ఇప్పుడు అప్రోడ్ ఎడిటర్ అవ్వండు, ఇక్కడ 10 ఏళ్ళు అసోసియేట్ చేస్తారు. అసలు అంటే ఎడిటర్ కావాల్సింది ఒక డైరెక్టర్కి. సో ఒక రైటింగ్ స్టేజ్ తర్వాత డైరెక్ట్ చేసిన తర్వాత ఫుటేజ్ అంతా మళ్ళీ ఎడిట్ రూమ్కి వచ్చాక ఒక డైరెక్టర్ విజన్కి ఎడిటర్ ఆస్పెక్ట్లో అంటే ఇద్దరు డైరెక్టరు ఎడిటర్ కూర్చొని ఎడిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎడిటర్ మీద ఒక డైరెక్టర్కి బిలీఫ్ ఉండాలి. ఎందుకు బిలీఫ్ ఉండాలంటే ఇప్పుడు ఒక 5 crores లేకపోతే 10 crores ఒక ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి ఆ ప్రాజెక్ట్ మీద. అంటే అంటే ఒక నెరేటివ్ చేసేటప్పుడు ఆ నెరేటివ్ రైట్ వేలో వెళ్తుందా, ఎలా వెళ్తుంది? ఒకవేళ ఆ రైట్ వేలో లేకపోతే సబ్జెక్టు కాంటెక్స్ట్ మారదు, బట్ ఇంటర్ప్రిటేషన్స్ మారి ప్రజెంటేషన్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో ఎడిట్ జరుగుతూ ఉంటుంది. సేమ్ సబ్జెక్టు, సేమ్ కాంటెక్స్ట్, సేమ్ సీను, సేమ్ షార్ట్స్ తోటి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ జరుగుతుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లో ప్రొడక్షన్ హౌస్, ఒక ఇమేజ్ ఆస్పెక్ట్స్లో ఒక హీరో ఆ సినిమాకి సంబంధించిన టీము, ఒక డైరెక్టర్కి ఆ డైరెక్టర్ చూస్తున్న విజన్కి చూడగలిగే కెపాసిటీ ఉన్న ఒక పక్కన ఒక నెరేటర్, ఎవరైతే ఎడిటర్ ఇస్ ద నెక్స్ట్ నెరేటర్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్. వీటన్నిటిని వెళ్తున్న ప్రాసెస్కి అతనికి నమ్మకం ఉండాలి, ఇతనితోటి నేను ట్రావెల్ అవడం వల్ల నా సినిమా డ్యామేజ్ అవ్వదు. సో డెఫినెట్గా ఈ విల్ ఆల్సో మేక్ మీ కరెక్ట్ చేయగలుగుతారు. లేకపోతే దాంట్లో ఉంది చాలా విషయాలు ఉంటాయి కదా. సో అవన్నీ ఇంటరాక్ట్ చేయడానికే ఇంటలెక్చువల్ ప్రాసెస్లో కానీ లేకపోతే ఆ ఎబిలిటీస్ తనలో చూడడానికి ఫస్ట్ ఐడెంటిఫై చేసేది డైరెక్టర్. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక ఎడిటర్ దగ్గర పనిచేసినప్పుడు ఆ ఎడిటర్ దగ్గర వచ్చే డైరెక్టర్స్ ద్వారా వాళ్ళకి ఒకవేళ సమ్ అదర్ ఎడిటర్స్ బిజీగా ఉన్నప్పుడు వీళ్ళకి కావాల్సిన టైము సెట్ అవున్నప్పుడు, ఎడిటర్స్ బిజీగా ఉన్నప్పుడు లేదా 4-5 ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు, సో ఆ ఎబిలిటీస్ ఉన్న క్వాలిఫైడ్ పర్సనాలిటీ కనుక నియర్ బై ఉంటే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద ఫస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద ఎడిటర్ టు బికమ్ ఎడిటర్. సో ఈ ఆపర్చునిటీ రావడానికి, లేదా నువ్వు ఇండివిజువల్గా వచ్చి నేను ఎడిట్ చేస్తాను అని చెప్పి ఒక మేకర్ దగ్గరికి వెళ్ళి నన్ను పెట్టుకోండి అని చెప్తే ఇక్కడ ఇన్ని విషయాలు కన్సిడరేషన్లోంచి డిసిషన్ తీసుకోవాలి డైరెక్టర్. మీరు ఇంతకుముందు చెప్పిన పాయింట్స్. సో ఇన్ని కన్సిడరేషన్ తీసుకోవడానికి, రిస్క్ తీసుకోవడానికి, ఆ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఫస్ట్ ఇవ్వాల్సింది డైరెక్టర్ ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది మీరు అంటున్నట్టు ఎంతమంది ఎడిటర్లు మార్కెట్లో ఉన్నా ఎందుకు ఉంటున్నారు అంటే చాలా మంది వస్తున్నారు, సడన్గా ఎడిటర్ అవుతున్నారు అంటే ఇక్కడ ద సక్సెస్ ఫ్యాక్టర్ ఆ ప్రాజెక్ట్కి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ బిలీవ్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత, సో ఆబ్వియస్గా ఒక డైరెక్టర్ టీమ్ అప్ ఫర్దర్గా కొలాబరేషన్లో దే విల్ గో ఫార్వర్డ్. సో దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొకరు వచ్చి చేయాలంటే ఇంకొక డైరెక్టర్ అతను నమ్మాలి. ఓకే. అది జరిగినప్పుడు లేదా ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక కొత్త డైరెక్టర్కి చెప్పాలి, రికమెండ్ చేయాలి, దీంతో నువ్వు వెళ్ళు, హీ హాస్ ద గుడ్ ఎబిలిటీస్ అని ఒక సపోర్టివ్ సిస్టమ్ ఇవ్వాలి. సో ఇట్స్ ఆల్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇన్వెస్టింగ్ ద మనీ. సో కొంత ఇన్వెస్ట్మెంట్ షూట్కి అన్నిటికి అందరు ఎనర్జీ పెడతారు కదా. సో
ఇది వచ్చినప్పుడు దెన్ ఆపర్చునిటీస్ ఈజియర్ టు గెట్ ద న్యూ ఎడిటర్స్. ఓకే. సో మైట్ బి మీరు చెప్తున్న స్పేస్లో ఆ ఎడిటర్స్ ఆ జర్నీలో లేకపోవడం వలన అయి ఉండొచ్చు, లేకపోతే దట్ ఈస్ వాట్ అంటే అది నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మనకి ఇండివిజువల్ ఎబిలిటీస్ ఉండొచ్చు, మన నెరేటివ్ టెక్నికల్ స్కిల్స్ ఉండొచ్చు, బట్ ఆ ప్రాజెక్ట్కి పర్టికులర్గా ఆ స్టోరీకి ఆ డైరెక్టర్కి మీరు కరెక్ట్గా మీరు నెరేట్ చేయగలుగుతారు, ఇది ఖచ్చితంగా నేను బిలీవ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ దర్శకులకు వస్తే దెన్ ఇట్ విల్ బి ఈజియర్. ఓకే ఫ్రెండ్స్, మీ ఫస్ట్ సినిమా ఆకాశరామన్న కదా సార్? అదే కదా? అవును. మీరు ఎలా ఆ నమ్మకాన్ని మీరు ఎలా ఆ నమ్మకాన్ని కలిగించారు? ఆ సీక్రెట్ అంటే వాట్ మేడ్ దెమ్ చూస్ యూ అని? నేను మన మార్తాండ్ కే వెంకటేష్ గారి దగ్గర వర్క్ చేశాను. అప్పుడు దాని తర్వాత దెన్ ఐ షిఫ్టెడ్ టు మార్తాండ్ కే వెంకటేష్ గారే నన్ను రికమెండ్ చేశారు టు నౌ ఇట్స్ టైమ్ టు లెర్న్ ద సాఫ్ట్వేర్ అండ్ ఆల్. సో మేము చేసిన ప్రాజెక్టుల్లోనే కొన్ని ప్రాజెక్ట్స్ మాన్యువల్లో ఎడిట్ చేసేవాళ్ళు, కొన్ని ప్రాజెక్ట్స్ డిజిటల్ టర్న్ అయినాయి. సో టర్న్ అయిన ప్రాసెస్లో మార్తాండ్ గారు ఈ రికమెండెడ్ మీ, ఆయన ఎడిటర్గా చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని ఎవిడ్ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఆజాద్ అనే ఒక సినిమా, తర్వాత నాగార్జున గారిది ఆజాద్ వైజయంతి మూవీస్, తర్వాత కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డిజిటల్ అయినాయి. సో అదే టైంలో దెన్ ఐ ఆల్సో రికగ్నైజ్ దట్ సంథింగ్ వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద డిజిటల్ అన్న ప్రాసెస్కి ఐ వాజ్ ఆల్సో దేర్. సో ఆ టైంలో నేను కోర్స్ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద కంప్యూటర్స్, బేసిక్ థింగ్స్ ఏంటి అన్నది ఐ యూస్ టు గో ఫర్ ద క్లాసెస్. ఓకే. సో మార్తాండ్ గారు రికగ్నైజ్డ్ మీ అండ్ హీ సెడ్ లెట్స్, నువ్వు డిజిటల్గా ఎడిటింగ్ చేస్తున్న ప్రాజెక్ట్స్కి నువ్వు డైవర్ట్ అయ్యి యూ టేక్ కేర్ ఆఫ్ ఫ్రమ్ ద అసిస్టెంట్ టు అన్నది హీ చూస్ మీ అ పాత్. ఆయన నన్ను వెళ్ళమని చెప్పారు ఆయన. ఓకే. సో ఆ టైంలో కొంత ఫిల్మ్స్ జరిగేవి. ఆ ప్రాసెస్లో శబ్దాలయ స్టూడియోస్లో ఒక ఇన్నోస్ ఎవిడ్ స్టూడియో ఉండేది. సో అక్కడ అప్పటికి డిజిటల్ కదా, సో అప్పుడే కార్తీక్ అని ఒక ఆయన ఉండేవారు. సో హీఈస్ వన్ ఆఫ్ ద మెంటర్ ఫర్ మీ. అండ్ శ్రీగుహ అని ఒక పర్సన్ ఉన్నారు. శ్రీగుహ వాజ్ వర్క్డ్ ఇన్ ఏ Pune Film Institute backdrop of the Aina. So now he is working in Ramanayana Studios లో in a faculty work చేస్తారు. సో వీళ్ళిద్దరితోటి I was interacted so much into the digital works. సో నీ క్వశ్చన్కి వస్తాను, వచ్చే ముందు చెప్తాను ఒక చిన్న జర్నీ. సో అయితే ఆ టైంలో నేను శబ్దాలయలో చేశాను. శబ్దాలయలో మార్తాండ్ కే వెంకటేష్ గారు ఎడిట్ జరుగుతున్న ప్రాజెక్ట్స్కి ఐ వాజ్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ అసిస్టెంట్ అసోసియేట్ ఎడిటర్గా వర్క్ చేశాము. దాని తర్వాత దెన్ ఐ గోట్ ఏ ఆపర్చునిటీ టు వర్క్ సిబార్ మల్టీమీడియా స్టూడియోస్ అని ఒక డిజిటల్ స్టూడియో ఉండింది. ఆ స్టూడియో, సో దే హ్యావ్ ద సర్వీసెస్, డబ్బింగ్ అండ్ ఆల్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో నాకు ఇంకా కొంచెం డిజిటల్లో ఇంకా క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్ చాలా ఎక్కువగా ఉందన్న ఆస్పెక్ట్. అంటే ఫిలిం కొంచెం లిమిటేషన్స్ అవుతుంది సమ్వేర్, ఎక్కడో మనం వాంట్ టు అప్గ్రేడ్ ఆఫ్ ద డిజిటల్ అన్న, అంటే ఇప్పుడు ఉన్న డిజిటల్ మార్కెటింగ్ స్టఫ్ ఆ రోజుల్లో. సో దెన్ ఐ థాట్ నో దెర్ ఇస్ లాట్ ఆఫ్ అన్న పాయింట్లో నేను ఐ వాజ్ చూస్ టు డిజిటల్ స్టూడియోలో వర్క్ చేశాను. సో అక్కడ ఫీచర్ ఫిల్మ్స్ జరిగాయి, టెలిఫిల్మ్స్ జరిగాయి. ఐ వాజ్ ఇండిపెండెంట్లీ హ్యాండిల్ యాజ్ ఎ డిజిటల్ టీమ్. డిజిటల్లో నేను చాలా సీరియల్స్ ఎడిట్ చేశాను, డాక్యుమెంటరీస్ ఎడిట్ చేశాను, డాక్యుమెంటరీస్, డిజిటల్ యాడ్స్ చేసేవాడిని. సో ఇప్పుడు ఏదైతే స్టఫ్ ఆల్ ఏదైతే ఉన్నాయో, సో కొన్ని అలా వర్క్ చేసేవాడిని ఇన్నోస్ ఎడిటర్. సో దానికి ఇండివిజువల్ ఎడిటర్. సో దెర్ ఇస్ నథింగ్ అంటే పర్టికులర్గా ఒక ఎడిటర్ నుంచి నేను డిజిటల్ ఎడిటర్ అయ్యాను, నాట్ ఇన్ టు ద ఫీచర్ ఫిల్మ్స్. ఓకే. సో టెలిఫిల్మ్స్ ఎడిట్ చేసేవాడిని. ఇవన్నీ చేసే ప్రాసెస్లో నాకు ఐ గాట్ ఏ ఆపర్చునిటీ వేర్ నాకు ఏమనిపించేది అంటే ఆ టైంలో చాలా రోజులు కష్టపడేవాడిని. అంటే రాత్రులు డిజిటల్ అయితే ఇంకెక్కువ వర్క్ ఉంటుంది, అంటే యాడ్స్ వచ్చేది, తర్వాత రకరకాల వర్క్స్ ఉండేవి. సో అన్నీ చేసేపటికి నాకు వన్ డే ఐ ఫెల్ట్ ఇట్ ఐఎమ్ వర్కింగ్ 24/7, ఆల్మోస్ట్ 12 hours 20 hours ఎక్కువ వర్క్ చేసేవాడిని అక్కడ స్టూడియోలో ఉండేవాడిని. దెన్ ఐ థాట్ సంథింగ్ వీ నీడ్ టు యాజ్ ఏ ఇండివిజువల్, ఒక ఇండివిజువాలిటీ ఆఫ్ ద మై ఎడిటర్ అన్నది కావాలి అన్న ఒక చిన్న ఇది కలిగింది.
సో దెన్ ఐ థాట్ డిజిటల్ ఏముంది, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఎడిట్ చేస్తారు, అవును, వాళ్ళకి తెలియదు హూ ఎడిటెడ్ ద ఫిల్మ్, Exactly. ద పీపుల్ డజంట్ నో, ఎప్పటికీ పేరు రాదు. రాదు. సో ఇప్పుడు మీరు మన ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడ క్రెడిట్ వస్తే క్రెడిట్ వస్తుంది. సో ఇట్స్ అ లిమిటేషన్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఎగ్జాక్ట్లీ. ఆఫ్ ద ఇది. సో నేను అలా చేసినప్పుడు నాకు ఎక్కడో ఒక తెలియని ఆ ఫీలింగ్ కలిగి అనుకునేవాడిని. సో ఫీచర్ ఫిల్మ్స్ చేసేవాడిని, బట్ ఇండివిజువల్ ఎడిటర్గా ఫ్యూచర్ ఫిల్మ్కి ఎడిటర్ అవ్వాలనే పాయింట్లో ఉన్నాను. అదే టైంలో నాకు పవన్ కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్లో ఒక ఆపర్చునిటీ ఒక ఫిల్మ్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆ ఫిల్మ్కి యూసఫ్ ఖాన్ ఈజ్ ఎడిటర్, ఆయన ఎంటీవీ ఫిల్మ్ ఎడిటర్, ఓకే. ఎంటీవీ ఎడిటర్. ఆ ఫిల్మ్కి అసోసియేట్ ఎడిటర్ కావాలి అని చెప్పి నాకు రియల్ ఇమేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద అవిడ్ మీడియా కంపోజర్ రియల్ ఇమేజ్ కంపెనీ ఉంది. దెర్ ఇస్ వన్ కంపెనీ. సో ఇట్స్ అ క్యూబ్ రియల్ ఇమేజ్ చేసేవాళ్ళు. సో దే ఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్, అఫిషియల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఇండియా. సో హియర్ ఇస్ ద నవీన్ హిస్ నేమ్. సో ఇప్పుడు కేఎల్ ప్రవీణ్ ఎడిటర్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్. ఓకే. సో తమిళ్ కేఎల్ ప్రవీణ్ చాలా తమిళ్ ఫిల్మ్స్ చేస్తుంటారు ఆయన. సో వాళ్ళ బ్రదర్ నవీన్. సో నవీన్ ఆయన నా శ్రీగుహ ఉన్నప్పుడు సమ్మన్ చేస్తున్నప్పుడు ఆయన నాకు ఇంట్రాక్షన్ బాగుండేది. అదే టైంలో నాకు అక్కడ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది ఇలా అని తెలుసుకొని దాన్ని రికమెండెడ్ మీ టు మన యూసఫ్ ఖాన్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్. సో ఆ క్రియేటివ్ వర్క్స్లో నన్ను ఆయన రికమెండ్ చేశారు. సో ఆ రికమెండ్ చేసే ప్రాసెస్లో నేను కళ్యాణ్ గారు క్రియేటివ్ వర్క్స్లో జాయిన్ అయ్యాను. ఈ ప్రాసెస్లో నాకు నాగబాబు గారు బామ్మర్ది మనేం రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు వాళ్ళ బామ్మర్ది సాయి అని ఉన్నారు. సో ఆయన తను ఆల్సో బాంబే నుంచి డిజిటల్ నేర్చుకుని వచ్చాడు. తను ఈజ్ ఆల్సో డిజైనర్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. సో మేమిద్దరం గుడుంబ శంకర్ సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆల్సో ఇన్నోస్. అప్పటి నుంచి నేను క్రియేటివ్ వర్క్స్లో ఇన్నోస్గా జాయిన్ అయ్యాను. సో ఫీచర్ ఫిల్మ్స్కి ఎడిటర్ అవుదాం అన్నది ఉండింది, బట్ ఆ టైంలో అక్కడ రిక్వైర్మెంట్ ఉంది. సరే నేను అలా జాయిన్ అయ్యాను. ఆ ప్రాసెస్లో ఐ ట్రావెల్డ్ 8 years వరకు నేను కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్లో ఉన్నాను. చాలా ఫిల్మ్స్కి అసోసియేట్ ఎడిటర్గా వర్క్ చేశాను. సో తర్వాత ఎడిటర్ అవ్వాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది, బట్ లేట్ అవుతుంది. సరే ఆపర్చునిటీ అనుకున్నాం, 2-3 ప్రాజెక్టులు అనుకున్నాం, బట్ అవ్వలేదు. చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఎడిటర్ అవ్వాలి. సో దట్స్ వాట్ ఐ స్టార్టెడ్ జర్నీ కదా. సో సమ్ వాట్ ఎక్కడో ఒక రోజు మనం అవ్వాలి అన్న పాయింట్లో ఉన్నప్పుడు ఇంకా సాయి నాగబాబు గారు బొమ్మ మన్నేం రమేష్ గారు వాళ్ళు సాయి ఉన్నాడు. సాయి వాళ్ళు అప్పుడే కరెక్ట్గా జి అశోక్ డైరెక్టర్, పిల్ల జమీందర్ డైరెక్టర్ అశోక్ గారి తోటి ఒక సినిమా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ స్టార్ట్ చేసే ప్రాసెస్లో సాయి వాజ్ రికమెండెడ్ మీ ఎడిటర్గా పెట్టుకోండి మీరు అని చెప్పి వాళ్ళ బావు గారికి రమేష్ గారికి చెప్పడం, రమేష్ గారు నన్ను డైరెక్టర్ అశోక్ గారికి చెప్పడం, అశోక్ గారు ఓకే అనడం. దెన్ అలాగా ఎడిటర్గా స్టార్ట్ చేశాను కెరియర్. సో దట్స్ రికగ్నైజ్డ్ బై, అంటే అందరూ రికగ్నైజ్ చేశారు, బట్ దట్స్ వాట్ ద ఆపర్చునిటీ యాజ్ ఎ టర్న్ యాజ్ ఎ ఎడిటర్. అలాగా నేను ఆకాశ్ రామ్ అనే ఫిల్మ్కి ఎడిటర్ అయ్యాను. దట్స్ టైమ్ విత్ ద సూపర్ 16mm ఫిల్మ్. ఇంకా కంప్లీట్ డిజిటల్ కాదు, అప్పుడు 2009లో ప్రొడక్షన్ జరిగినట్టుంది. సూపర్ 16mm అంటే ఇట్స్ అంటే ఫిల్మ్ కాస్ట్ ఇస్ వెరీ లెస్ అనమాట. సో వీ కెన్ 60 ఎక్స్పో అంటే కాస్ట్ వాజ్ లెస్ బడ్జెట్లో సినిమా తీశారు. సో సూపర్ 16mm అంటే ఇట్స్ లో బడ్జెట్లో తీసి దాన్ని బ్లో అప్ చేస్తారు. అంటే సూపర్ 35mm 70mm స్కేల్ అప్ చేస్తారు. సో ఆ ఫార్మాట్లో షూట్ చేశారు అది. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మనం ఎంఎం అంటే థిక్నెస్ రీల్ 35mm 16mm సైజెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటాయి కదా. సో దాని అంటే ఇప్పుడు లెన్సెస్ ఉన్నాయి, లెన్సెస్ రేంజెస్ ఎలా ఉంటాయో ఫిల్మ్ ఫార్మాట్ లో కూడా ఇప్పుడు ఐమాక్స్ ఫార్మాట్ సైజ్ వేరుగా ఉంటుంది. 35mm 70mm ఇలా స్కేల్. దాంట్లో సూపర్ 16mm తక్కువ కాస్ట్ ఆఫ్ బడ్జెట్ చేసేవాళ్ళు. సో ఇండివిజువల్ డిజిటల్ లో చాలా ఫిల్మ్స్, చాలా యాడ్స్ కి వాటికి ఎడిటర్ గా చేశాను. కార్పొరేట్ ఫిల్మ్స్కి ఎడిటర్గా చేశాను. డిజిటల్లో ఎడిటర్ అయ్యాను, బట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఎడిటర్ అవ్వాలన్నది ఇట్స్ ఆల్ ద టైమ్ ఒక డిజైర్ ఉండింది. అది సాయి అండ్ జి అశోక్ గారు, మన్నేం రమేష్ గారు, సో వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్ ఫిల్మ్కి సిల్వర్ స్క్రీన్లో నా ఫస్ట్ పేరు రావడానికి అక్కడ నాకు జర్నీ స్టార్ట్ అయింది. మీ థర్డ్ ఫిలిం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజా సార్? అవును. అంత తొందర ఆర్జీ గారిని ఎలా ఇంప్రెస్ చేశారు?
సెకండ్ ఫిల్మ్ గాయం 2 చేశాను. గాయం 2 జగపతి బాబు గారిది. యా ప్రవీణ్ శ్రీ ఇస్ మై ఫ్రెండ్. ప్రవీణ్ గాయం 2 డైరెక్టర్. సో అదే టైంలో ఆర్జీవి గారి ఫిల్మ్ రావడానికి దేవినేని ఉదయ్ గారు అని చెప్పి పూర్ణిమ స్టూడియోస్ ఫౌండర్ ఉన్నారు. ఆయన ఆ ప్రొడ్యూసర్ కోనేరు కిరణ్ గారు ఆర్జీవి గారికి దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేషన్ ఉంది. సో ఆ టైంలో ఉదయ్ గారు నన్ను ఆ ఫిల్మ్కి నన్ను ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు ఆర్జీవి అదే టైంలో నేను గాయం 2 చేస్తున్నప్పుడు ప్రవీణ్ శ్రీ ఫిల్మ్కి ఆర్జీవి గారు వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఆ టైంలో సాంగ్స్ లేకపోతే ఆ సినిమా అండర్ ప్రొడక్షన్లో బికాస్ ఆఫ్ ద ఒరిజినల్ సీక్వెన్స్ జగపతి బాబు గారు ఒరిజినల్ గాయం కదా. సో అండ్ ప్రవీణ్ శ్రీ వాజ్ వెరీ క్లోజ్ టు ఆర్జీవి గారు. సో యూస్ టు కమ్ అండ్ ఆల్. అదే టైంలో ఆ ఫిల్మ్ స్టార్ట్ అవ్వడం దెన్ అలాగా హెల్ప్ అయింది. సో అలాగే జరిగింది యాక్చువల్గా. సో దేవినేని ఉదయ్ గారు అండ్ ఆర్జీవి గారు కూడా ఈజ్ ఆల్ ద టైమ్ ఎంకరేజ్ ద న్యూ పీపుల్ అండ్ ఆల్. సో ఆబ్వియస్గా ఆయన కూడా వెంటనే నాకు ఆ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ ఇట్స్ ఆల్ అఫీషియల్ థర్డ్ ఫిల్మ్ అది. కరెక్ట్. అంటే మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగారా మీరు అప్రోచ్ అవ్వగానే? అంటే మిమ్మల్ని ఫస్ట్ మీ మీట్లో ఆయన అడిగారు ఏం చేస్తా అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ గాయం 2 చేస్తున్నప్పుడు ఆల్రెడీ తెలుసు, చూశారు అంతే, ఇంకేం మాట్లాడలే. ఓకే అన్నారు. ఆల్రెడీ చేస్తున్నాం కదా, ఆల్రెడీ గాయం 2 చేస్తున్నాం కాబట్టి అలా ఈజీ అయింది ఆయనతో ఆ ప్రాజెక్ట్ రావడం. రైట్. ఇప్పుడు అంటే మనం ఆర్జీ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఎలా ఉంటారు ఆయన ఎడిటింగ్ రూమ్లో, ఆయన సెన్స్ కానీ ఆయన ఇన్పుట్స్ కానీ ఎలా ఉంటాయి? మాకు తెలియదు కదా. అంటే నేను చేసినప్పుడు ఆల్మోస్ట్ 2010-11 అది 11కి ఇప్పటికి చాలా మారుతూ ఉంటారు కదా ఆల్మోస్ట్. ఆ టైంలో ఇట్ వాస్ వెరీ క్వైట్. ఐ థింక్ ఆయన తెలుగులో మళ్ళీ వచ్చిన తెలుగు గ్యాప్ తీసుకొని మళ్ళీ చేసిన సినిమా ఫస్ట్ సినిమా ఇది యాక్చువల్లీ కథా స్టింట్. ఆయన బాగుండేవాళ్ళు. అంటే ఎడిట్ రూమ్లో బేసిక్గా ఎడిట్ చేసేవాళ్ళం. మన సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. చూసిన తర్వాత ఏదైనా అనిపిస్తే కరెక్షన్స్ చేసేవాళ్ళు. అంతే, అంతకు మించి ఏంటంటే ఫ్రమ్ హిమ్ అని ఏదైనా ఉందా అని? అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కరితో వర్క్ చేస్తున్నప్పుడు మన పర్స్పెక్టివ్ మారుతుంటాయి కదా. ఈజ్ అ లెజెండరీ కదా, మీకు అప్పటికి ఎడిటింగ్ మీద ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకోలాగా ఏదైనా అలా మారిన అంటే అంటే అలాంటి థింగ్స్ ఏమైనా? అలాంటి థింగ్స్ ఒకరోజు ఏదో సాంగ్ ఎడిట్ చేయమని చెప్పారు, ఎడిట్ చేశాను. ఎడిట్ చేస్తాను, బాంబే వెళ్ళారు. బాంబే వెళ్ళి వచ్చి సాంగ్ చూపెట్టమన్నారు. అది 1 minute సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్ ఉన్న ఫుటేజ్ తోటి ఎడిట్ చేశాను, చూశాను. ఆయన నేనేం అది దట్స్ వాట్ నాకేం చెప్పారంటే అది డిజిటల్కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. అదే టైంలో 5D కెమెరా అప్పుడే వచ్చింది. సో ఆ కెమెరా తోటి షూట్ చేశారు. సో ఇది డిజిటల్కి ప్రమోషన్ అంటే సినిమాలో ఉంది, బట్ డిజిటల్లో ఒకసారి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నానని ఎడిట్ చేయమని చెప్పారు. ఎడిట్ చేశాను, చూశారు. చూసిన తర్వాతకి ఆయన he was not satisfied. ఓకే. సో కీప్ ఆన్ చాలాసార్లు సాంగ్ చూసాము, చాలాసార్లు అడిగాను. అన్న తర్వాత ఐ డోంట్ నో ఆయన ఏ పర్స్పెక్టివ్ ఆఫ్ ద మ్యాజిక్ దాంట్లో చూస్తున్నారో కూడా నాకు తెలియలేదు. ఓకే. సో సంథింగ్ ఈజ్ సీయింగ్, దాంట్లో ఏదో చేయాలనుకుంటున్నారు, దాన్ని ఏదో ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారు. ఓకే. బట్ దాంట్లో ఒక మ్యాజికల్ మూమెంట్ని వాంట్ టు రిప్రజెంట్. అప్పుడు జనరల్గా ప్రమోషనల్ సాంగ్ అంటే ఎలా జనరల్గా ఒక కంటెంట్, ఆ కంటెంట్లో మనం ఎడిట్ చేస్తే రిలీజ్ జరుగుతుంది. ఆయన ఏదో ఆ షార్ట్స్లో సంథింగ్ ఈ సీయింగ్ ఇట్, అది నాకు తెలియలేదు టు ఐడెంటిఫై. సో లేటర్ హీ సాట్ విత్ మీ అండ్ రష్ అంతా చూద్దాం అని చెప్పి రష్ చూసి ఆ షార్ట్స్ సెలెక్ట్ చేసి ఆ సెలెక్షన్ ప్రాసెస్లో ఓకే అప్పుడు నౌ ఐ అండర్స్టాండ్ ఈయన ఈ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను. బికాజ్ వీ కెనాట్ ఈజీలీ నువ్వేమనుకుంటున్నావు అన్నది నాకు తప్పని తెలియదు. సో అన్లెస్ అంటిల్ అలాగా అదో దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఫెల్ట్ ఇట్. ఓకే, ఇట్స్ హిజ్ వే ఆఫ్ సెలెక్షన్. అదొకటి, అది ఇండివిజువల్గా ఎవరి పర్స్పెక్టివ్ అనుకుంటుంది కదా, అదొకటి ఐ ఫెల్ట్ ఇట్ విత్. అంటే ఇది ఒకవేళ క్వశ్చన్ రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి. అంటే బేసిక్గా నేను ఎప్పుడైనా హాలీవుడ్ ఫిలిమ్స్ చూసినప్పుడు వాళ్ళ ఎడిటింగ్ ప్యాటర్న్ అంతా అంటే ఎమోషన్ మీద చాలాసేపు సస్టైన్ చేస్తుంటారు. ఒక సీన్లెస్ ఎడిటింగ్ అంటే చాలా కట్ అంతా చాలా కూల్గా అనిపిస్తుంటుంది. ఎక్కువ ఎంటీ ఫ్రేమ్స్ వదిలేయడం అంటే పట్ట ఇట్లా కట్స్ పడవు. బట్ వెరాజ్ మన ఇండియన్ ఫిలిం ఎడిటింగ్ అని తెలుగు గురించి మాట్లాడుకున్నప్పుడు
ఎందుకో అది చాలా అంటే లాగ్ అని ఫీల్ అవుతారా? లేకపోతే ఆ ఎడిట్ కట్ అనేది ఫాస్ట్ ఉంటది. అంటే మూవీ మీద డిపెండ్ అవ్వచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ స్టోరీ మీద కట్ మారుతుంటది. బట్ అది నాకు అనిపించింది. అంటే మీరేమంటారు ఇది వాట్ ఐ సెడ్ ఈజ్ రైట్ అంటారా? అంటే కొంచెం ఆ ఎడిటింగ్ ప్యాటర్న్‌లో 2 తేడా ఉంటాయి అని అంటే. ఇక్కడ అంటే ఇప్పుడు ఇలా అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఈ షార్ట్ ఎన్ని సెకండ్స్ ఉండాలని ఏమైనా గ్రామర్ ఉంటదా? అలా కాదు. ఇప్పుడు అంటే నాకు తెలిసింది నేను చెప్తాను. అయ్యో! నాకు తెలిసింది నేను చెప్తాను. నేను అందుకే మీరు రాంగ్ అయితే నేను కరెక్ట్ చేయండి అన్నాను. అంటే ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్స్‌లో మీరన్నట్టు ఆ! మన సినిమాలు మన యొక్క టేస్ట్, మన యొక్క అన్నీ వేరు. హ్మ్. సో హాలీవుడ్ అంటే అక్కడ చూసే ఆడియన్స్ వాళ్ళ బ్రాటప్ వాళ్ళు చెప్పాలనుకున్న కథలు వేరు. హ్మ్. సో కంప్లీట్గా కథలు చెప్పే విధానంలోనే వేరే అంశాలు అసలు. హ్మ్. సో మన కథ ఇప్పుడు అందులో ఒక కథ చెప్పాలనుకున్నారు. ఒక లెట్స్ సే ఎనీ ఫిలిం ఒక ఓపెన్ హైమర్ అని ఒక ఫిలిం మాట్లాడుకుంటే సో వాళ్ళు ఒక బయోపిక్ ఫార్మాట్లో ఒక సైంటిస్ట్ ఆయనకి జరిగిన సంబంధించినది దట్ ఈస్ వన్ జర్నీ హ్మ్. వాళ్ళు ప్రజెంట్ చేశారు. వెరాజ్ మన దగ్గర అంటే కట్స్ ఎందుకు నువ్వు ఫాస్ట్గా అంటే కట్స్ కానీ ఏదైనా కానీ యాహ్! మనకి టైమ్ అండ్ స్పేస్ ఇస్ లిమిట్ ఉంటుంది. సో అంటే సేమ్ 2 hours టైమ్ అండ్ స్పేస్ మనము ఇక్కడ 2.5 మనం అక్కడ 3 hours టైమ్ అండ్ స్పేస్లో ఉంటుంది. ఈ 2 hours 3 hours ఆఫ్ ద టైమ్ అండ్ స్పేస్లో మనం ఎన్ని అంశాలు చెప్తున్నామో ఈ టైమ్ అండ్ స్పేస్లో అక్కడ జరుగుతున్న 2 hours సినిమాలో ఎంత చెప్తున్నారు అన్నది మన యొక్క పరిధులు ఆ సీన్లో ఉన్న విషయాలని డిసైడ్ చేస్తుంది. ఓకే. సో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్లో మనకి ఇందులో జరుగుతున్న ఒక 60 scenes 70 scenes 80 scenes ఉన్నప్పుడు మన ఫార్మాట్ ఆఫ్ ద అంటే సినిమాలే రకరకాల అంశాలని దాంట్లో సాంగ్స్ చెప్తాము, ఫైట్స్ చెప్తాము, అన్ని విషయాలు చెప్తాము. ఎందుకంటే మన ఆడియన్స్ మనకి మల్టీ వేస్ని మనం చూస్తాం, మనం ప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు అంటే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మన ఫిల్మ్స్ మనం చిన్నప్పటి నుంచి లేకపోతే ముందు సినిమాలన్నీ చూసినప్పుడు. సో ఇప్పుడు టైమ్ అండ్ స్పేస్ అక్కడ చెప్పాలనుకున్న ఒక విషయం అవ్వచ్చు, లేదా అదే విషయంలో 2 విషయాలు అవ్వచ్చు. అలాగా వాళ్ళకి కూడా కట్స్ అండ్ టైం వేరు ఉంటుంది. సో అది డిఫరెన్స్ అని నేను నమ్ముతున్నాను. అంటే దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ క్లియర్లీ యూ కెన్ సీ. సాంగ్ చెప్పాలి, ఫైట్ చెప్పాలి, సీన్ చెప్పాలి, అన్నీ ఉంటాయి కదా మన దగ్గర. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరే ఒక డిఫరెంట్ జానర్ సినిమా చేస్తున్నాం. ఓకే. ఆ డిఫరెంట్ జానర్లో ఒక జానర్ సినిమానే చేస్తున్నాను. దాంట్లో ఆ 1 genre సినిమాలోనే నేను ఒకటే పాయింట్ మీద తీసుకెళ్తాను అని ఏదైనా సినిమా ఉంటే మీకు ఆబ్వియస్లీ ఆ డిఫరెన్స్ మీకు సేమ్ హాలీవుడ్ ఫిల్మ్స్లో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చూస్తారో తెలుగు ఫిల్మ్స్లో కానీ ఎనీ ఫిల్మ్స్ కానీ ఒక సింగిల్ ప్లాట్కి సంబంధించిన ఫిల్మ్స్ చూసినప్పుడు యూ కెన్ ఫీల్ ద సేమ్. సో దాంట్లో మీకు టైమ్ అండ్ స్పేస్ ఉంటుంది. సో యా దట్ ఈస్ వాట్. అంటే నేను రీసెంట్గా మారుతంటే వెంకటేష్ గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఆయన అన్నారు అన్నట్టు ఇప్పుడు అంతా లాగ్ అంటారు, 2 ఫ్రేమ్లు కాగానే 3 ఫ్రేమ్స్ కాగానే చాలా ఫాస్ట్గా అలా ఉండకూడదండి అని ఆయన మాట్లాడారు ఒక పాడ్కాస్ట్లో. సో డిడ్ యూ ఫీల్ ద సేమ్? అంటే అలా మారిపోయింది ఇప్పుడు ఎడిటింగ్ ప్యాటర్న్స్ అనేది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం అంటే మన ఆడియన్ని ఎంగేజ్ చేసే విధానానికి ఏ వేలో ఎఫెక్టివ్ తీసుకురావడానికి చాలా రకాల ఎఫెక్ట్స్ ట్రై చేస్తూ ఉంటాం. చాలా ఎఫెక్ట్స్ అంటే చాలా ఎఫెక్టివ్ వే టెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్లో మీకు ఎఫెక్టివ్ అవ్వచ్చు, లేకపోతే విజువల్ ఎఫెక్టివ్ అవ్వచ్చు. సో టైమ్ దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సర్వింగ్ టు గివ్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఎలా ఎంగేజ్ చేయడం అనేది మ్యాటర్ అని అంటున్నారు. అంతే. బేసిక్గా సినిమాలు చాలా వరకు అంటే కొన్నిసార్లు లీక్స్ అవుతుంటాయి కదా సార్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ బికాస్ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, టైం పెడతారు. నౌ-ఏ-డేస్ ఆల్సో ఇప్పుడు చూస్తే మీరు ఐఎమ్ హియరింగ్ సమ్ పైరేటెడ్ వెబ్సైట్స్లో విత్ ఇన్ 1 day 2 days 3 daysలోనే అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిల్మ్స్ ఇట్స్ గెటింగ్ లిటిల్ థింగ్. అంటే జరుగుతున్న సినిమాలు ఇప్పుడు మళ్ళీ అసలు 1 day 2 daysలో రావడం అనేది ప్రొడ్యూసర్స్ రికవరీ చేయడం అన్నది ఫైనాన్షియల్ రికవరీస్ అవ్వచ్చు, చాలా ఇష్యూస్ బట్ చేస్తున్నారు. బట్ పైరసీ టు స్టాప్ ఇస్ బెటర్ టు ప్రొటెక్ట్ ద ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ.
మీ ఎడిటింగ్ జర్నీలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు సార్? అంటే మీ ఎడిటింగ్ థాట్ ప్రాసెస్ మీరు లైక్ హాలీవుడ్ ఫిలిమ్స్ చూసే వాళ్ళ మీ అబ్జర్వేషన్స్ కానీ అరే హీఈస్ ద ఎడిటర్ అని మీకు ఇన్స్పిరేషన్లు ఉంటారు కదా ఎడిటర్కి? అంటే అంటే నార్మల్ మీరు వర్క్ చేసిన వాళ్ళు నేను కాకుండా work చేసిన వాళ్ళు చండీగఢ్తో వర్క్ చేసిన చండీగఢ్ చాలా సినిమాలతో ఐ వాజ్ ఇన్స్పైర్డ్ హిస్ వర్క్ అండ్ ఆల్. అలాగే మాతాన్కే వెంకటేష్ గారు, తర్వాత యూసుఫ్ ఖాన్ ఈజ్ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఈజ్ ఇన్ టు ద ఎంటీవీలో చేసేవాళ్ళు ఆయన. తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు వాజ్ ఇన్స్పైర్డ్ మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ టు ద యాజ్ ఎ ఎడిటర్గా వచ్చినప్పుడు ఆయనకి ద వే హీ వాజ్ డిడ్ ఫిల్మ్ బాలీవుడ్ అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు, బాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు, చాలా ఇండస్ట్రీస్లో ఆయన వర్క్ చేశారు. సో అంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో వర్క్ చేయడం వలన ఆయనకి చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, చాలా నెంబర్ ఆఫ్ కంటెంట్ ఎడిట్ చేసే ఆపర్చునిటీ ఆయనకి దొరికింది. సో ఆ టైంలో అది చూసినప్పుడు ఆయన ఎన్ని సినిమాలు చేస్తున్నారు, హిందీ చేస్తున్నారు, తమిళ్ చేస్తున్నారు, మలయాళం చేస్తున్నారు, మణిరత్నం గారు సినిమాలు చేస్తున్నారు. సో ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ టువర్డ్స్ ద శ్రీకర్ ప్రసాద్ గారు. ఓకే. సో ఎప్పుడైనా కలిసి పని చేయాలని అనుకునేవాడిని. సో దట్స్ వాట్ వెరీ ఫాస్ట్ ఆయనతో పనిచేయడం అన్నది అని ఆయనలాగా ఆయన అంటే ఇష్టం బేసిక్గా ఆయన. సో లక్కీగా ఒకసారి నాకు కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు జల్సా సినిమా అప్పటికి జల్సా సినిమా స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు కళ్యాణ్ గారు ఇన్నోస్ ఎడిటర్గానే అదే ఇన్నోస్లో చూసుకునేవాడిని. సో ఆ టైంలో జల్సా ఫిల్మ్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా శ్రీకర్ ప్రసాద్ గారు ఆ ఫిల్మ్కి ఎడిటర్ అని, అంటే త్రివిక్రమ్ గారు లాస్ట్ ఫిల్మ్ అతడుకి ఆయనతోనే కొలాబరేట్ అయ్యారు. ఓకే. సో ఆయన కొలాబరేట్ అయినప్పుడు జల్సా సినిమా కూడా ఇప్పుడు నెక్స్ట్ జల్సా స్టార్ట్ అయింది గీతాస్ బ్యానర్లో. జల్సా ఫిల్మ్కి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్. ఓకే. సో అనుకోకుండా శ్రీకర్ ప్రసాద్ గారు దగ్గర అంటే ఆయనకి ఇక్కడ టీం ఉంది, అక్కడ హైదరాబాద్లో ఒక టీం మెంబర్స్ ఎవరైతే కీ పర్సన్ ఉన్నారో కీ పర్సన్ షిఫ్టింగ్ టు చెన్నై. ఓకే. సో చెన్నై వెళ్ళినప్పుడు అప్పుడు కరెక్ట్గా ఆయన ఎంక్వైరీ చేశారు, అంటే ఎవరైనా అవైలబిలిటీ కావాలని. అదే టైంలో వాళ్ళ సిస్టర్ ఉన్నారు, వాళ్ళ సిస్టరు ఆవిడే చూసుకునే వాళ్ళు ఆఫీస్ అంతా. సో ఆవిడ నన్ను ఒకసారి ఆఫీస్కి రమ్మని పిలిచారు. కరెక్ట్గా నేను కళ్యాణ్ గారి దగ్గర చేస్తాను. సో ఎడిటింగ్ రూమ్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. సో వాళ్ళ ఆఫీస్ సపరేట్గా ఉంది. సో వాళ్ళకి సపరేట్గా ఎడిట్ రూమ్ ఉంది శ్రీకర్ ప్రసాద్ గారికి. సో ఆ ఫిలిం అక్కడ చేస్తున్నారు. సో ఆవిడ పిలిచి ఇలాగా ఒకరోజు పిలిచి ఈ ఫిలిం మీరు ఈ ఫిలిం అక్కడ చేయట్లేదు కదా, మీరు ఫ్రీగా ఉంటే కనుక ఫ్రీలాన్స్లో ఈ ఫిలిం వరకు చూసుకోండి అని చెప్పి ఆవిడ అడిగారు. సో కరెక్ట్గా శ్రీకర్ ప్రసాద్ గారు వస్తారు హైదరాబాద్, వచ్చినప్పుడు మీరు కలవాలి అని చెప్పారు. సో అదే టైంలో ఒకరోజు శివాజీ సినిమా చూస్తున్నాం, రజనీకాంత్ గారి సినిమా శివాజీ చూస్తున్న టైంలో మిడ్వేలో కాల్ వచ్చింది. ఆ మిడ్వేలో కాల్ వస్తే దెన్ ఇలాగ ఈ విషయం చెప్పారు. చెప్పితే ఇమీడియట్లీ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఆయన కలిసిన తర్వాత ఇలాగ ఈ ప్రాజెక్ట్ చూసుకోమని అడిగారు. అడిగినప్పుడు నేను కళ్యాణ్ గారి దగ్గర ఇన్నోస్లో ఉండాలండి, నేను ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్తానని చెప్పి నేను వచ్చాను. వచ్చిన తర్వాత కళ్యాణ్ గారికి చెప్పాను ఇలాగ ఈ ఫిలింకి ఇలాగ అడిగారు, సో ఈ ఫిలిం చేద్దాం అనుకుంటున్నానండి అంటే ఆయన సరే వెళ్ళి, అంటే బికాజ్ ఎడిటర్ కదా, సో నేర్చుకో సంథింగ్ యూ లెర్న్ అని చెప్పి ఆయన ఎంకరేజ్డ్ మీ. అండ్ ఆ ప్రాజెక్ట్కి నేను శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర అసోసియేట్ ఎడిటర్గా, ఆయన దగ్గర కూడా నేను జల్సాకి చేశాను. జల్సాకి. సో అలాగే శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర తర్వాత నెక్స్ట్ కలేజా సినిమా స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ కలేజా సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు అడిగారు. ఆ ప్రాజెక్ట్ని కూడా నేను అసోసియేట్ ఎడిటర్గా ఆ ప్రాజెక్ట్ని కూడా చూసుకున్నాను. అండ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వన్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం నేను అదే టైంలో నితిన్ హీరోగా ఇష్క్ సినిమా జరుగుతుంది. దానికి 13B డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారు డైరెక్టర్. సో ఆ టైంలో విక్రమ్ కే కుమార్ గారు ఆ ఫిలింకి శ్రీకర్ ప్రసాద్ గారు ఆ ప్రాజెక్ట్ని కూడా అసోసియేట్ అవ్వమని చెప్పారు. సో ద థింగ్ ఏంటంటే నేను ఒక అడ్మైరబుల్ పర్సనాలిటీ యాజ్ ఎడిటర్గా చూసిన పర్సన్ తోటి ఒక 3 ఫిలిమ్స్ ఆయన ఒక ఫిలిం ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ద వే ఐ హ్యాండిల్ ద ప్రాజెక్ట్ అండ్ హీ వాజ్ సో హ్యాపీ
దాని తర్వాత హీ రికమెండెడ్ టు వర్క్ ద సేమ్ త్రివిక్రమ్ గారితో, అండ్ హీ రికమెండెడ్ టు వర్క్ విత్ ద విక్రమ్ కే కుమార్ గారు. సో దిస్ 3 వాజ్ హ్యాపెన్ మీ. అండ్ నేను ఆ తర్వాత నేను త్రివిక్రమ్ గారితో ఎడిటర్గా నేను జులై సినిమాకి ఆయన నన్ను పిలిచి జులై సినిమా పెట్టుకున్నారు. అలాగే నితిన్ వాళ్ళతోటి ఆ టైంలో సుధాకర్ రెడ్డి గారితో హీ వాజ్ ఎంకరేజ్డ్ మీ లాట్. ఆ ఫిల్మ్ ఇష్క్ ఫిల్మ్ కూడా కాంట్రిబ్యూషన్ వాళ్ళు కూడా నచ్చింది. దెన్ దే రికమెండెడ్ మీ గుండె జరగలంత అయింది ఇన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. అండ్ అదే 30 ఇష్క్ ఫిల్మ్ తర్వాత విక్రమ్ కే కుమార్ గారు అదే టైంలో మనం సినిమాకి అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన డైరెక్ట్గా చేసినప్పుడు ఆయన కూడా నన్ను ఆ ఫిల్మ్కి పెట్టుకోవడం అన్నది. దిస్ 3 అంటే ఒక అడ్మైరబుల్ ఎడిటర్ నేను ఆయనతో పనిచేయాలనుకుని ఆయన ఎడిటర్గా పనిచేసిన దర్శకులతోటి తర్వాత మళ్ళీ అంటే ద స్పేస్ ఏదైతే మళ్ళీ ఆపర్చునిటీ మళ్ళీ ఎడిటర్గా రావడం అన్నది అందరూ అంటే సపోర్టివ్ వే. అండ్ నేను శ్రీకర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి ప్రతిసారి చెప్తా, సార్ మీతో జర్నీ వాజ్ మేడ్ మీ ఇన్ టు ద డిఫరెంట్ ప్లేస్ యూనో, బికాస్ అంటే నేను ఇందాక మీకు చెప్పాను ఎడిటర్లు చాలా మంది ఉంటారు అవ్వట్లేదని మీరు అడిగారు. సో ఇక్కడ అన్నీ అంటే ఒక ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక హీరో సైడ్ నుంచి అండ్ ద డైరెక్టర్ సైడ్ నుంచి అన్ని కోఆపరేషన్లోనే మనం కెన్ గ్రో ఇట్. సో యాజ్ వెల్ యాజ్ మన యొక్క ఎబిలిటీస్ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి, అన్నీ జరిగినాయి. సో శ్రీకర్ ప్రసాద్ గారిని నా జీవితంలో అసలు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద మై ఇన్స్పిరేషనల్ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ ఆయనతో కొలాబరేటివ్ వర్క్ చేయడం అండ్ దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద జర్నీ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. సో ఆల్ ద టైమ్ చెరిష్ విత్ ద శ్రీకర్ ప్రసాద్ గారు. ఐ యూస్ టు కాల్ ట్రిపుల్ ఆర్ చేసాక నేను కాల్ చేసి మాట్లాడాను. తర్వాత చాలా ఫిల్మ్స్కి ఎప్పుడైనా నాకు ఈ సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి సార్ ఈ సినిమా ఏంటి ఇలా చేశారు, లేకపోతే సంథింగ్ ఐ విల్ ఆస్క్ హిమ్. there are a lot of things I will interact with the Sriker Prasad garu. So ఆయన చేసిన సినిమాలన్నీ. సో he is the one that's inspired me and the same collaborative projects తోటి నేను జర్నీ అంటే ఆయన కూడా చాలా ఈజ్ వెరీ ఎంకరేజివ్ పర్సనాలిటీ. అండ్ హీ ఆల్ ద టైమ్ గివ్స్ చాలా మంది ఎడిటర్ అయ్యారు ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళలో ఈవెన్ తమిళ ఇండస్ట్రీలో కూడా. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఆయన దగ్గర నుంచి వర్క్ చేస్తూ ఆయన ప్రాజెక్ట్స్లో నాకు అసోసియేట్ ఇవ్వడం అంటే అసోసియేట్ దగ్గర నుంచి దట్ ఈస్ వన్ స్పేస్ ఇస్ ఐ ఆల్ ద టైమ్ చెరిష్ విత్ ద లైఫ్ టైం. ఓకే. శ్రీకర్ ప్రసాద్ గారి గురించి అడిగితే మీరు కంప్లీట్ ఒక పాడ్కాస్ట్ ఇచ్చేలా ఉన్నారు. బికాస్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కదా. సో దట్స్ వాట్ యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడిగితే మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారేమో, మళ్ళీ ఎలా ఎంటర్ అయ్యారని అడిగారని అనుకుంటే ఫీల్ పర్లేదు. అదే ఇట్స్ ఆల్ ఓకే సార్. నథింగ్. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్లో. నేను ఒక ఆర్టికల్ చదివాను ఈనాడు, మీరు ఎప్పుడో ఇచ్చింది అది. అవును. దాంట్లో మిమ్మల్ని ఆయన స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళడానికి మోటివేట్ చేశారని సంథింగ్. అండ్ లైక్ ఈవెన్ అంటే మీరు బుక్స్ కూడా బాగా చదువుతారు కదా సార్, అక్కడి నుంచి వచ్చిందా ఎలా? అంటే మీరు బుక్స్ అంటే నేను నాకు కళ్యాణ్ గారి దగ్గర నేను జానీ ఫిల్మ్కి అసోసియేట్గా జాయిన్ అయ్యాను. సో ఇన్నోస్లోనే ఉన్నాం కదా. సో దెర్ ఈస్ ఆ టైంలో తర్వాత ఆయన ఆఫీస్ వేరే దగ్గర ఉండింది. తర్వాత ఆఫీసు అండ్ రెసిడెన్స్ రెండు కలిపి ఉండింది. సో కలిపి ఉన్నప్పుడు ఆఫీస్ ఆల్సో ఇట్స్ బేస్మెంట్లో ఉండింది. సో ఆ టైంలోనే ఫిల్మ్స్ జరిగాయి, అన్నవరం, బంగారం, కొన్ని ఫిల్మ్స్ అన్నీ అక్కడ ఎడిట్ చేసా ఉన్నాం. సో ఈనాడులో అప్పుడు పేపర్ టైంలో చెప్పిన విషయం అంటే నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసిన తర్వాత దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ద నాకు అంటే సొసైటీకి అంటే ఆల్ ద టైమ్ నేను సినిమా ఇండస్ట్రీలో కాలేజ్. సో నేను ప్రసాద్ ల్యాబ్లో వర్క్ చేశాను, తర్వాత రామాయణ స్టూడియోస్లో వర్క్ చేశాను, తర్వాత ఒక ఇన్నోస్ స్టూడియోలో వర్క్ చేశాను, తర్వాత కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను. సో నాకు బయట ప్రపంచం చాలా తక్కువ తెలుసు, అంటే నేను బయట తిరిగింది తక్కువ. ఓకే. సో నాకు అసలు వెరీ రేర్ స్పేస్ అనమాట అది. అంటే నేను స్టార్ట్ చేసిన జర్నీయే చాలా ఎర్లీ స్టేజ్ నుంచి రావడం. సో బయట ఇంట్రాక్షన్స్ తక్కువ, బయట చాలా తక్కువ అనమాట. ఆ టైంలో నాకు కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు
అంటే ఆయన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. ఆయన దగ్గర హి వాజ్ ఎంకరేజ్ మీ అలాట్. సో చాలా బుక్స్ ఉండేవి. చాలా బుక్స్లో కొన్ని బుక్స్ అని చదువుకోమని ఇచ్చేవాళ్ళు. అంటే తెలుస్తుంది కదా మనం ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాము. సో ఆ ప్రాసెస్లో బికాజ్ ఎందుకంటే ఒక పర్సన్కి మన ఎడ్యుకేషన్ కూడా ఇట్ మేడ్ అస్ టు కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ని చూడగలిగే స్పేస్ దొరుకుతుంది. సో దట్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, సో ఐ ఆల్ ద టైమ్ ఫీల్ కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్ ఈజ్ ఆల్ ద టైమ్ ఫర్ మీ ఈజ్ అ కాలేజ్. ఐ ఫీల్ ఇట్. ఎందుకైతే నా లైఫ్లో మిస్ అయ్యాను. ఐ స్పెండెడ్ లాట్ ఆఫ్ టైమ్ అక్కడ. ఆ టైం నేను ఒక 7-8 years నేను స్పెండ్ చేశాను. అంటే యాజ్ సినిమా ఎడిటర్గా ఎన్నో ఫిల్మ్స్ వర్క్ చేస్తూ రిమైనింగ్ టైంని ఆయనకి అప్పుడు స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు, ఆయన స్టోరీ డెవలప్ చేసేవాళ్ళు, ఆయన తర్వాత కొన్ని ఫిల్మ్స్ చూసేవాళ్ళు. సో ఇట్స్ అ క్రియేటివ్ దాంట్లో. సో చిన్న చిన్న విషయాలు ఐ వాజ్ లెర్నింగ్ ఎ లాట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనకి తెలియని విషయాలు ఆయన దగ్గర నేర్చుకోవడం. అప్పటికి ఆయన క్రియేటివ్ డైరెక్టర్, ఆల్రెడీ చాలా ఫిల్మ్స్లో ఆయన యాక్షన్ కంపోజ్ చేశారు. ఇట్స్ ఆల్రెడీ ఆయన ఆల్ ఇన్ వన్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. సో ఆయనతోటి 7-8 years ఇంట్రాక్షన్ తెలియకుండా నాకు చాలా విషయం నేర్చుకోవడం అంటే మనకి కెరియర్లో ఈ పర్టికులర్ నేర్చుకుంటేనే మనం ఇది అవుతాము అని అనుకుంటాం కదా, బట్ తెలియకుండా కొన్ని విషయాలు మనకి ఇవాల్వ్ చేస్తాయి. ఇవాల్వ్ చేసే ప్రాసెస్లో నేను ఈనాడులో ఆ టైంలో ఆన్ పేపర్ చెప్పాను. సో నేను చాలాసార్లు ఆయన కూడా ఒకసారి కలిసినప్పుడు చెప్పాను. సో దిస్ ఈజ్ వాట్ మై కాలేజ్ ఆల్ ద టైమ్. హీఈస్ మై అంటే నాకు చాలా మెంటర్స్ ఉన్నారు. సో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్ ఫర్ మై లైఫ్. సో ఇట్స్ పర్సనాలిటీ థింగ్స్లో కానీ అంటే మన ఇండివిజువల్ స్వతహాగా మనకు ఉన్న మన థింగ్స్ని ఐడెంటిఫై చేసి సమ్వన్ ఈస్ పుషింగ్ అస్ టు బౌండరీస్. That is the mentorship. I got a very wonderful opportunity working in a creative works law. So yeah, that is all the time. I feel so happy. ఓకే, అంటే అది అవకాశం అందరికి రాదు. నేను అక్కడ ఉండడం తర్వాత అంటే అదే మీరు అన్నట్టు అవకాశం యాజ్ వెల్ యాజ్ కొంచెం ఎక్స్పీరియన్స్ స్పేస్ నాకు దొరికింది. సో ఆ స్పేస్లో అప్పుడు నేను యాక్చువల్లీ ఎడిటర్ అవ్వాలని అనుకుని వెళ్ళాను కదా, ఆ టైంలోనే కదా. తర్వాత నా మైండ్లో ఎడిటర్ తర్వాత అవుతుందిలే అని ఐ జస్ట్ సర్ప్రస్ దట్ ఎడిటర్ థాట్ ని మెల్లగా సర్ప్రస్ చేసేసాను. సో సర్ప్రస్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ టు బీయింగ్ దేర్ అంతే. సో ఇంకా నాకు మైండ్లో ఏమి ఉండేది బాబు. సో తర్వాత 2008-09లో ఇంకా ఎడిటర్ అవ్వాలి ఇంకా అని పాయింట్లో దెన్ ఐ స్టార్టెడ్. చెప్పాను ఆయనకి ఎడిటర్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దెన్ ఈ సైడ్ మంచి బాగా చేసుకో అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు చాలా బుక్స్ చదువుతారని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, అంటే నేను అక్కడ బుక్స్ నేను చదువుకునేవాడిని. పర్సనల్గా అక్కడ నుంచి అలవాటు అయింది. ఎందుకంటే చాలా అంటే అక్కడ తర్వాత వచ్చారు మీరు కంటిన్యూ అంటే ఎప్పుడన్నా చదువుతుంటాను, కొన్ని బుక్స్ పర్చేస్ చేస్తుంటాను. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద టైం బట్టి. సో ఎడిటర్ అయిపోయిన తర్వాత కొంచెం స్పేస్ టైం బట్టి అలాగా. సో బట్ నాకు ఏదైతే బేసిక్గా మిస్ అయిన థింగ్ ఏదైతే ఉందో, సో అలాగా కొన్ని విషయాలు, అన్ని విషయాలు నేను చెప్పలేను కానీ కొన్ని విషయాలు నేర్చుకున్నాను అలా. అంటే బుక్స్లో నేర్చుకున్న విషయాలు. మీ లైఫ్ పర్స్పెక్టివ్ ఏమైనా మార్చిన బుక్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ అండ్ హౌ అంటే బుక్స్ ఏమైనా మీ ఎడిటింగ్ పర్స్పెక్టివ్ మార్చడానికి కూడా ఏమైనా హెల్ప్ అయ్యా అంటారా? అంటే లైక్ ఒకటి అంటే అలా కూడా ఉంటుంది. ఎడిటర్ అంటే నేను ఫస్ట్ ఎడిటర్ అయిన తర్వాత ఒక 1 year నాకు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి జర్నీ తోటి ఒక జర్నీ, తర్వాత నాకు శ్రీ గుహ గారితో ఒక జర్నీ, అలాగే రకరకాల జర్నీస్ ఉన్నారు నా చెప్పినట్టు. సీక్రెట్ అన్న బుక్ నన్ను చాలా స్ట్రాంగ్ గా చేసింది. అంటే 9లో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేశాక ఎడిటర్ అవుతానని అనుకున్నాక, ఎడిటర్ అవుదాము అనుకున్న టైం అయిన తర్వాత సో చాలా ఒక 1 year 2 years 3 years చాలా బాదర్ చేసింది ఆ టైంలో. సో లేట్ అవుతుంది ఫిల్మ్ అన్న పాయింట్ ఉంది. సీక్రెట్ వాజ్ మేడ్ మీ ఆ 1 year టైంలో, 1 year కదా రిలీజ్ జర్నీ, ఆ టైంలో నేను సీక్రెట్ బుక్ వాజ్ మేడ్ మీ టు స్ట్రాంగ్ వెరీ. అండ్ వ్యక్తిత్వ వికాసం అని ఒక బుక్ ఉంటుంది, వ్యక్తిత్వ వికాసం. ఆ బుక్ నాకు కళ్యాణ్ గారు ఇచ్చారు. నాకు ఆ బుక్ ఇచ్చారు. చాలా బుక్స్ ఇచ్చారు కళ్యాణ్ గారు. అండ్ ఆ బుక్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంట్లో. ఈ 2 బుక్స్ మీ అంటే సీక్రెట్ అండ్ వ్యక్తిత్వ వికాసం వాజ్ మేడ్ మీ అంటే చాలా బుక్స్ ఉన్నాయి, బట్ బేస్ ఆఫ్ ద ఫండమెంటల్స్ లో ఉన్న విషయాల్లో ఈ 2 నాకు సీక్రెట్ వాజ్ మేడ్ మీ టు డ్రీమీ అండ్ అచీవ్. అది ఇట్స్ మేడ్ మీ టు పుష్. అదొకటి బాగా అనిపించింది సీక్రెట్. అండ్ మనం ఇప్పుడు నార్మల్గా ఎడిట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ నాకు ఎలా అడగాలో అర్థం కావట్లేదు. అంటే బట్ లైక్
మనకిప్పుడు ఒక షాట్ ఉందనుకోండి, ఒక బిల్డప్ షాట్ ఉంది. అంటే మీరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ సెన్స్‌ని ముందే ఎలా అర్థం చేసుకొని దీనికింత స్పేస్ వదలాలి, ఈ బీట్ ఇలా వస్తది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈ కట్‌కి మనం ఎలా అవును, అని అవును. ఎలా అది సెన్స్ డెవలప్‌మెంట్ అనేది. See, every editor is the story narrator actually. ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడు అది చూడగలిగినప్పుడు అది enter అవుతారు. మనం ఆ స్టోరీని మనం రాయలేదు, ఆ స్టోరీని మనం తీయలేదు, కానీ ఆ స్టోరీని మనం నెరేట్ చేస్తున్నాం. సో రాసింది తీసిన దాని ఆస్పెక్ట్స్ని ఒక నెరేటర్ ఆల్రెడీ విజువల్ గా షార్ట్ చేసి ఉంటారు. ఆయన విజువల్ గా దాన్ని క్యాప్చర్ చేసి రకరకాల ఇక్కడ విషయాలు. స్లో మోషన్ పడుతుంది. సో అవన్నీ ఉంటుంది. సో వీటన్నిటికి రిథమ్ ఈజ్ అ మేజర్ థింగ్ అనమాట. సో మన రిథమ్ ని మన ఎడిట్ రూమ్ లో ఒక 2 hours 3 hours సినిమాని ఒక రిథమ్ ని సెట్ చేసే, టైం ని సెట్ చేసే ఒక అవైలబిలిటీ ఈస్ దేర్ ఫర్ ద ఎడిటర్. సో ఇప్పుడు మనము ఒక మ్యాజిక్ షో చూసినప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది, మీ ముందు ఒక మ్యాజిక్ చేస్తుంది. ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? సడన్ గా మీకు చేతిలో ఉంటుంది, తర్వాత చేతిలో ఉండదు, సడన్ గా మీకు తెలియదు. సో ఈ టైం ఏదైతే జరుగుతుందో ఆ టైంలోనే అది జరిగింది. బట్ మనం దాన్ని చూడలేదు, మనం ఐడెంటిఫై చేయలేదు. సో ఇప్పుడు మనం కదా, ఈ టైమ్ అండ్ స్పేసే కదా. సో ఇప్పుడు మ్యూజిక్ ఎడిట్ చేసేటప్పుడు కూడా ఒక రిథమ్, ఆ సినిమా ఒక presentation కి ఒక్కొక్క సినిమాకి ఒక రిథమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో ఒక్కోసారి యాక్టర్ రిథమ్ ఇస్తారు, ఒక్కోసారి యాక్టర్ డైరెక్టర్ కూడా ఒక రిథమ్ ఉంటారా? ఆబ్వియస్ గా ఇప్పుడు రిథమ్ ఆబ్వియస్ గా స్టోరీ రాసినప్పుడు నెరేట్ చేసినప్పుడు వస్తుంది రిథమ్. యాక్చువల్గా ఓకే. ఒక కథని మనకి ఒక డైరెక్టర్ కమ్ రైటర్ ఎవరైనా కానీ ఒక కథని నెరేట్ చేసినప్పుడు వాళ్ళు ఒక rhythm లో ఈ సినిమాని ఇలా చూద్దాం అనుకుంటున్నాం అన్నది క్లియర్ గా ఉంటుంది. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో యూ విల్ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ ద థింగ్స్. ఓకే. సో ఆ rhythm ని మనం చేయగలుగుతాం. సో అది మ్యూజిక్ సెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో మా మ్యూజిక్ సెన్స్ నాకు బెస్ట్ కాంప్లిమెంటరీ సుకుమార్ గారు ఆయన కాల్ చేశారు ఒకసారి. నిన్ను కోరి సినిమా చూశాను, చూశాక ఆయన కాల్ చేశారు. నిన్ను కోరి సినిమా జరుగుతున్న ప్రాసెస్ లో శివ నిర్వాణ దట్ ఈస్ ద ఫస్ట్ అసోసియేషన్ ఆయనతోటి. సో ఆయన ఫిల్మ్ ఎడిట్ చేసాము. ఎడిట్ చేసేటప్పుడు నేను తనతో చెప్పాను, అంటే ఇద్దరి మధ్యలో ఇంట్రాక్షన్, మ్యూజిక్ అంటే ఎడిట్ చేసేటప్పుడే ఒక రిథమ్ తోటి నేను ఇలాగ అనుకుంటున్నాను మీరు అన్నారు, నేను చెప్పి, సో ఇద్దరం ఇలా అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఆయన ఎక్స్ప్రెస్ చేయడం. సో ఆ రిథమ్ తగ్గట్టుగా కంపోజింగ్ అంతా జరిగింది. సో అదంతా అయిన తర్వాత సుకుమార్ గారు కాల్ చేసి సినిమా చూశాను, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రౌండ్ ఆఫ్ అనిపించింది. అంటే దాంట్లో పర్ఫార్మెన్సెస్, రైటింగ్, పోయట్రీ, లిటరేచర్, పర్ఫార్మెన్సెస్ అన్నీ ఉంటాయి. బట్ ఆయన ఐడెంటిఫై చేసింది ఏంటంటే దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ ఐ ఫెల్ట్. నేను ఎడిట్ చేసేటప్పుడు ఏదైతే రిథమ్ని ఏదైతే ఎక్స్ప్రెస్ చేసి చేయాలని నేను అనుకున్నానో, ఆయన సినిమా చూసిన తర్వాత నువ్వు మ్యూజిక్ ఎడిట్ చేశాక సినిమా ఎడిట్ చేసావా అని ఆయన అడిగారు. ఓకే. దెన్ ఐ ఫెల్ట్ ఇట్, నేను చేసేటప్పుడు ఒక రిథమ్లో ఎడిట్ చేశాను, అది ఆయన రికగ్నైజ్ చేశారు. సో రిథమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రోలర్ కోస్టర్ ఎక్కుతారు, 10 సార్లు రోలర్ కోస్టర్ ఎక్కితే ఏమనిపిస్తుంది? సేమ్ ఫీలింగ్ వస్తుంది. సో యూ వోంట్ ఎక్స్పీరియన్స్ నథింగ్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఫిలిం సబ్జెక్టు, కథ, సీన్స్, ఎన్ని రకాల విషయాలు ఉన్నా బట్ ఆ జర్నీని తీసుకెళ్లే విధానము, ఒక టైము, సేమ్ టెంప్లెట్, సేమ్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ విల్ బికమ్ రొటీన్. ఓకే. సో హౌ యూ విల్ చేంజ్ ద ఎక్స్పీరియన్స్? రిథమ్. సో ద రిథమ్ విల్ మేక్ యూ ద చేంజ్. ఓకే. దట్ రిథమ్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ ఎడిట్ లో, కానీ అది డైరెక్టర్ దగ్గర నుంచి కొంచెం అంటే అందరి ఇన్పుట్స్ ఉంటాయి, అందరి ఇన్పుట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఏబుల్ టు గివ్ ద న్యూ డిఫరెంట్ రిథమ్, సో ఆబ్వియస్గా దే విల్ గివ్ ద న్యూ, అంటే సబ్జెక్టు కొత్తగా ఉండాలి, కాంటెక్స్ట్ కొత్తగా ఉండాలి, ద వే ఈజ్ ప్రజెంటింగ్ ఆల్సో ఇట్స్ మేడ్ ఆడియన్స్ టు చేంజ్ ఇన్ టు ద ఒక ఫార్మాట్లోకి వస్తే అది ఎడిట్లో మ్యూజిక్తో అవుతుంది. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ ఆల్ ద టైమ్ గివ్స్ యూ దట్ రిథమ్ ఫాలో అయ్యేది అక్కడే. మనం ఇప్పుడు మ్యూజిక్ రిథమ్ పెడతాము, బట్ ఎండ్ ఆఫ్ ద డే మ్యూజిక్ కంపోజర్ ఇస్ నాట్ గివింగ్ దట్. సో ఆబ్వియస్గా ఇట్ లుక్స్ ఫ్లాట్. ఎగ్జాక్ట్లీ. అలా జరుగుతాయి సార్? అలా కూడా అది మాక్సిమం కోఆర్డినేషన్ లో జరుగుతుంది. ఎడిటర్ ఆస్పెక్ట్ లో చెప్తారు, అందరు ఆస్పెక్ట్స్ లో ఉంటాయి కదా, హీరో ఆస్పెక్ట్స్, మ్యూజిక్ ఆల్రెడీ డైరెక్టర్ ఏమనుకుంటున్నారో. సో మ్యూజిక్ సెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎడిటర్. సౌండ్ డిజైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో బికాస్ ఎందుకంటే సౌండ్ ఇవన్నీ ఎడిట్ రూమ్ లోనే మనం క్రియేట్ ఇట్. ఇప్పుడు మీకు సుకుమార్ గారు ఆ సినిమా చూసి కాల్ చేశారు,
దాన్ని ఒక నార్మల్ ఆడియన్స్ చూసినప్పుడు ఇది rhythm లో ఉందని అర్థం చేసుకోగలుగుతారా? అది Impossible. లేదు అంటే అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు, బట్ ఎక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నది అది తెలియదు కదా అది. సో అది ఆయన అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ పర్సనాలిటీ కాబట్టి ఆయన రికగ్నైజ్ చేసి కాల్ చేసి చెప్పారు. ఓకే. సో అది తెలీదు. ఆబ్వియస్గా మన సినిమా చూసినప్పుడు ఓన్లీ సబ్జెక్టు అందులో ఏం జరిగినవే మనం ఫీల్ అవుతాం కదా. సార్ ఫైన్. సార్ మీరు Yeah. త్రివిక్రమ్ గారితో చాలా సినిమాలు చేశారు, అరౌండ్ 2-3, అండ్ అసోసియేట్గా కూడా ట్రావెల్ అయ్యారు కదా ఆయన సినిమాలకి. అవునవును. సో ఆయనతో మీ జర్నీ ఎలా ఉండేది అంటే? శ్రీవిక్రమ్ గారితో ఫస్ట్ అసోసియేషన్ జల్సా స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ అతడు ఐ వాజ్ సో ఆయన డైరెక్షన్ కానీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ కదా. అదే నెక్స్ట్ ఇమీడియట్గా జల్సా స్టార్ట్ అయింది. ఆ జల్సాకి నేను ఇందాక ఫస్ట్ చెప్పిన అదే అసోసియేషన్. ఫస్ట్ అసోసియేషన్ జల్సా. సో నేను సముద్రం టైంలో వేరే ఫిల్మ్కి నేను మార్తాండ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన యూస్ టు కమ్ ఎడిటింగ్ రూమ్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆ సముద్రం ఫిల్మ్ జరుగుతున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉండేవాళ్ళు కానీ బట్ కుడెంట్ అంటే ఇంట్రాక్షన్ వాజ్ వెరీ లెస్, ఆయనతో లేదు. సో జల్సా సినిమాకి అసోసియేట్గా శ్రీకర్ ప్రసాద్ గారికి అసోసియేట్ అయినప్పుడు ఆ టైంలో నేను ఫస్ట్ టైం ఆయన్ని డైరెక్ట్గా కలిసి, ఆయన ఆల్రెడీ డైరెక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా కదా, సో అప్పుడు జాయిన్ అయ్యాను. సో యాక్చువల్గా ఇందాడ సాయి అనే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో ఇందాడ చెప్పాను కదా ఎడిటర్ అవ్వడానికి హీ వాజ్ హౌ హీ హెల్ప్డ్ మీ అవుట్. సో ఫస్ట్ శ్రీ త్రివిక్రమ్ గారు టైం ఆ జల్సా జరుగుతున్న టైంలో నేను చాలా సాంగ్స్ ఫస్ట్ కట్ ఎడిట్ చేసేవాడిని. కొన్ని అంటే శ్రీకర్ ప్రసాద్ గారు సీన్స్ అవన్నీ చేసేవాళ్ళు. సో కొరియోగ్రాఫర్తో కూర్చోవడం, యాక్షన్ డైరెక్టర్స్తో కూర్చోవడం అన్నది ఐ యూస్ టు వర్క్ అనమాట. ఆ ప్రాసెస్లో ఒకసారి కరో జల్సా సాంగ్ ఒకటి అంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ స్పేసెస్ కాంట్రిబ్యూట్ జరుగుతుంది. సో కరో జల్సాకి ఐ వాజ్ మేడ్ ఏ వన్ కట్. సో ఈ వాజ్ అంటే ఆ ప్రాసెస్లో జరుగుతున్న ప్రాసెస్లో చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా డైరెక్టర్స్, ఇందాక చెప్పినట్టు చూస్తుంటారు. సో అదే ప్రాసెస్లో జల్సాకి ఆ సాంగ్ చూసిన తర్వాత ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఇమీడియట్లీ హీ సెడ్ ఆన్ ద టైమ్, నెక్స్ట్ నువ్వు ఇంకా ఎడిటర్ అయిపో, ఇంకా వర్క్ చేయ మాకు, సో ఇంకా ఎడిటర్ అయిపో అని చెప్పేసి దాన్ని ఈ పుష్డ్ మీ ఆ సాంగ్ కట్ ఆ సాంగ్ వచ్చేసినట్టు చేసినప్పుడు అంటే ఆ సాంగ్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆయన ఆన్ అండ్ ఆఫ్లో ఎక్కడ రికగ్నైజ్ చేశారో మాకు తెలియదు. సో బట్ ఆ టైంలో హీ వాజ్ ఎక్స్ప్రెస్డ్, దట్ ఎక్స్ప్రెషన్ వాజ్ మేడ్ మీ వాజ్ సో వావ్. సో తర్వాత అలాగా ఆయనతో అసోసియేషను, దాని ఆ ప్రాసెస్లో దెన్ తర్వాత నేను ఎడిటర్ అవ్వడం, వేరే ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తాను. తర్వాత మళ్ళీ కలేజాకి అసోసియేట్ అయ్యాను. అండ్ దాని తర్వాత ఆ ఫిలిం తర్వాత జులై సినిమాకి ఈ వాజ్ ఆయన ఎడిటర్. నెక్స్ట్ సినిమా జరుగుతుంది. సో ఆ టైంలో ఇమీడియట్గా కుదరలేదు, ఇది జల్సా అయిన తర్వాత అనుకున్నాము, బట్ ఎడిటర్ అయిపో అన్నారు. అన్నాక మళ్ళీ జులై జరుగుతున్న టైంలో అప్పుడు కొంతమంది ఎడిటర్స్ని అనుకుంటున్నారు. ఆ అనుకున్న ప్రాసెస్లో త్రివిక్రమ్ గారి దగ్గర సాయి గారు అని ఒక ఆయన ఉన్నారు, అలాగే సురేష్ అని ఒక అసోసియేట్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఎడిటర్గా ఈ ప్రాజెక్టు పిల్లజమీందార్ చేశాను ఆ టైంకి. సో అదే టైంలో సో వీళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకుని దెన్ దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ ఎడిటర్ జర్నీ. సో దట్ ఈస్ మై ఫస్ట్ కమర్షియల్ ఫిలిం వాజ్ అంటే పిల్ల జమీందారు అని నాని హిట్ ఫిలిం, బట్ కమర్షియల్ స్లాట్లో దట్ ఈస్ మై ఫస్ట్ కమర్షియల్ ఫిలిం. కమర్షియల్ అంటే ఉంటాయి కదా, సో ఆ కమర్షియల్ వైబిలిటీలో దట్ ఈస్ ఆ ఫిలింకి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆల్ ద టైమ్ చెరిష్ ద సపోర్టివ్ ఆఫ్ ద త్రివిక్రమ్ గారు ఆల్ ద టైమ్. అలాగా అసోసియేషన్లో ఫిల్మ్స్ చేసాము. సో ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆయన దగ్గర నుంచి. ఈ వాజ్ వెరీ ఆల్ ద టైమ్ బ్రాడర్ పర్స్పెక్టివ్ని ఓపెన్ చేసేవాళ్ళు. సో ఆల్ ద టైమ్ టాక్స్ విత్ ద ఫిలాసఫీ ఇన్ ద ఎడిటింగ్ రూమ్లో. సో తర్వాత అంటే ఎవ్రీథింగ్ లైఫ్ ఇస్ లిమిటేషన్గా ఉండకూడదు, ఆల్ ద టైమ్ హారిజన్ ఓపెన్ చేయాలి అన్నది ఆయనలో ఐ వాజ్ లర్న్ a lot of quality from him. So the support he given me a very wonderful way of the journey. That is what he ignited me.
నేను ఎడిటర్ అవుదామో అనుకుని కొన్ని సంవత్సరాలు తర్వాతకి చేసుకుందాంలే అన్న ఎప్పుడైతే జర్నీలో ఉన్నానో ఆ జర్నీలో ఆయన ఇంకా ఒక డైరెక్టర్, ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ డైరెక్టర్, అండ్ ఆయన ఇగ్నైటెడ్ మీ లైక్ ఇంకా బికమ్ ఎడిటర్ అనగానే దెన్ ఇట్ స్టార్టెడ్, ఇట్స్ నో క్వశ్చన్ మీ మై సెల్ఫ్, సరే ఓకే స్టార్ట్ చేద్దాము అని అన్న పాయింట్లో స్టార్ట్ అయింది. అలాగా మళ్ళీ తర్వాత ఆయన ఫిల్మ్ కూడా వచ్చేది అన్నది ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ జర్నీ, ఇట్స్ వెరీ వండర్ఫుల్ మెమరీ. అంటే మీరు ఇంతమంది గ్రేట్ పర్సనాలిటీస్తో ట్రావెల్ అయ్యారు అండ్ బుక్స్ చదువుతుంటారు, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ సక్సెస్, ఫెయిల్యూర్ అండ్ అప్స్ అండ్ డౌన్స్. కీప్ ఆన్ మనం మోటివేట్ చేసుకోవాలి. అవును. వాట్ ఫ్యాక్టర్స్ మోటివేట్స్ యూ? అంటే మీరు ఎప్పుడైనా లో ఉన్నప్పుడు కానీ లైక్ మీ ఫిలాసఫీ ఏంటి లైఫ్? యా అంటే మనం యా అంటే ఆ పాయింట్కి వచ్చేస్తే ఏం ఆలోచిస్తా అంటే ఫస్ట్ ఇట్స్ ఆల్ అవర్ డిజైర్స్ కదా. సో మనం ఇది అవ్వాలనుకుంటున్నాం, మనం ఇది చేయాలనుకుంటున్నాం, సొసైటీ ఐడెంటిఫికేషన్ చూస్తాం, సొసైటీలో ఇది చూస్తాం, సో మనకి కంఫర్ట్స్ చూస్తాం, మనకి కంఫర్టబిలిటీ ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాం, లేనప్పుడు ఒకలా ఆలోచిస్తాం. సో ఈ ప్రాసెస్ ఒక్కొక్క టైంలో ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు, లేకపోతే లో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఇవన్నిటిని తీసి పక్కకు పెట్టేసి ఐ విల్ జస్ట్ సీ ద ఎంప్టీ స్పేస్ ఆఫ్ ఇన్ మై బ్రైన్. సో వేర్ ఐ స్టార్టెడ్ మై లైఫ్, బట్ సో మై మదర్ అండ్ మై ఫాదర్ గేవ్ మీ బర్త్ అండ్ ఐ జస్ట్ కేమ్ టు ద యూనివర్స్. అండ్ ద యూనివర్స్ సంబంధించిన ఫిలాసఫికల్ ఆఫ్ ద జర్నీ ఇస్ మేడ్ మీ టు ఆల్ ద టైమ్ కమ్ టు ద పాయింట్. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రీచర్ విచ్ వీ హ్యావ్ ద ఐడెంటికల్ సొసైటీ. ఇవన్నీ మనం చేసుకున్న ప్రాసెస్లో ఉన్నాము. సో ఇట్స్ అండ్ ఇప్పుడు మనం ఉన్నది కూడా పర్మనెంట్ వే ఆఫ్ లైఫ్ కాదు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో చోట వీ ఆల్ లీవ్ అండ్ విల్ గో. సో ఇవి ఎప్పుడు నాకు ఈ పాయింట్లోకి తీసుకొస్తుంది. అది ఎప్పుడు మీకు అంటే ఎప్పుడైనా మనకి అంటే మనకి ఎప్పుడైనా ఇలాంటి అది ఇది అన్నప్పుడు సమ్ టైమ్స్ చాలా రకాల లైఫ్లో అన్నట్టు అన్నీ ఉంటాయి. ఇమీడియట్గా ఎవరో ఏదో అంటారు, లేదా ఇమీడియట్గా ఎవరో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఇమీడియట్గా మన యొక్క విధానం నచ్చకపోవచ్చు, ఒక్కోసారి రిజెక్షన్స్ ఉంటాయి, ఒకసారి రకరకాల విషయాలు ఇన్ సొసైటీ. సో మనం ఆలోచించినట్టు లైక్ మైండెడ్గా అవతల వాళ్ళు ఆలోచించరు. వీటన్నిటి నుంచి అలా జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్. నేను ఒక ప్లేస్లో నుంచి ఉంటాను, సో ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఇట్స్ రిఫ్రెష్ టు ఓకే ఫైన్ ఓకే. సో దట్స్ మూమెంట్ని ఒక వన్ మెమరీకి అనుకుని నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ ఆన్ టు థింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ ఎయిమ్ ఈస్ ద డ్రైవ్ ఫోర్స్ ఇస్ టు, అంటే అక్కడ నుంచి ఆలోచిస్తే నెక్స్ట్ డే ఈజ్ ద ఫ్రెష్ డే. సో నెక్స్ట్ డే ఈజ్ ద నెక్స్ట్ ఫ్రెష్. సో ఇట్స్ ఆల్ టైమ్ ఐ విల్ గో ఇన్ దట్ వే. సో ఐ విల్ ట్రావెల్. సో సమ్ టైమ్స్ ఇఫ్ ఐ గట్ స్టాక్ ఐ విల్ ట్రావెల్ ఇటో జస్ట్ సోలో ట్రావెల్ వెళ్తాను, లైక్ గండిపేట ఏటో అలా వెళ్ళి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్లో ఉన్న అన్నింటినీ అలా పక్కకి పెట్టి సో ఐ విల్ బీ అవే అండ్ ఐ విల్ కమ్ టు ద పాయింట్ వేర్. మీరు చాలా చిన్న ఫిలిమ్స్ కూడా ఎడిటింగ్ చేశారు. అంటే మీ వికీపీడియా లిస్ట్ చూస్తే అంటే మీరు ఎప్పుడు అనుకోలేదా ఇది నా రేంజ్ ఆఫ్ ఫిలిం కాదు అని? అలాంటివి ఏం బ్యారియర్స్ పెట్టుకోకుండా ఎలా? యా అంటే సినిమా ఇస్ అ సినిమా. ఇది నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నా సినిమాని చూసే నేను దాంట్లో మెస్మరైజ్ అయ్యాను. సో అదే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నేను అదే సినిమా జీవితంలో చాలా సంవత్సరాలుగా ఉన్నాను. సో నాకు సినిమా చూసినప్పుడు చిన్న సినిమా అని తెలీదు, నాకు పెద్ద సినిమా అని నాకు తెలియదు. ఇట్స్ సినిమా ఐ వాంట్ టు లివ్. సో నేను కెరియర్గా స్టార్ట్ చేసినప్పుడు పెద్ద సినిమాలు చేద్దాం అనుకున్నాం, బిగ్ బడ్జెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఆ రోజు నాకు అది నాకు తెలియదు. ఐఎమ్ బీయింగ్ ఇన్ ద సినిమా ఇస్ మోర్ హ్యాపీ. ఐ వాజ్ దేర్ ఇన్ ద స్మాల్ సినిమా అని అనుకున్నా. సో ఇప్పుడు స్మాల్ అన్నది చిన్న అన్నది ఇట్స్ ఐడియా, కాన్సెప్ట్ అండ్ ఐడియా ఇస్ ద సేమ్. మీరు చూస్తే దెర్ ఆర్ ద బడ్జెట్స్, నెంబర్స్, ఇన్వెస్ట్మెంట్స్ని బట్టే బిగ్ అండ్ స్మాల్ అని మాట్లాడతాము జనరల్గా, అదే కదా జరిగేది. బట్ ఆబ్వియస్గా నాకు ఏంటంటే ఒక రచయిత కథ చెప్పాలనుకుంటున్నాడు, ఆ కథకి ఒక తెరకెక్కిచ్చే ప్రాసెస్లో నేను ఒక క్రాఫ్ట్లో ఉంటాను. ఆ క్రాఫ్ట్లో నేను నాకు ఆ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద యాజ్ ఎ నెరేటర్గా అతనికి నేను ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అన్నది నాకు ఫస్ట్ బేస్ ఆఫ్ ద మోటివ్ అది ఉంటుంది.
బట్ మీరు అన్నట్టు సోషల్ నార్మ్స్లో లేకపోతే ఎకనామికల్ జోన్స్లో ఎకనామికల్గా పేరు ప్రఖ్యాతులు, పెద్ద సినిమాలకి పేరు వస్తుంది, చిన్న సినిమాలు ఐడెంటిఫై చేయరు. సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ఒక చిన్న సినిమా చేశారు, అది ఇట్స్ అ బిగ్ సక్సెస్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ పీపుల్ విల్ రికగ్నైజ్ ద ఫిలిం. సో రికగ్నేషన్ జరిగినప్పుడు అది ఆటోమేటిక్గా టెక్నికల్ క్రూ అందరికీ ఇట్స్ కమ్ కదా. సో ఐ డోంట్ సీ దట్ చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది నేను అలా ఏం చూడండి. నేను అంటే సమ్మన్ ఈజ్ హౌ ప్యాషనేటెడ్ టువర్డ్స్ ద సినిమా, అలా బై ఆ టైంకి నాకున్న టైం స్పేస్ నేను అతనికి వాళ్ళకి ఎలకేట్ చేయగలుగుతానా లేదా ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ వాళ్ళకి జస్టిస్ చేయగలుగుతానంటే ఐ విల్ ఇన్ టు ద ప్రాజెక్ట్స్. అంతేగాని ఐ డోంట్ కన్సిడర్ ద బిగ్ ఆర్ స్మాల్. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ద సినిమా టువర్డ్స్ సమ్మన్ అన్నది నా మేజర్ మోటో. అండ్ మీరు చేసిన సినిమాలలో నాకు మనం చాలా ఇష్టం, అంటే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఆ ప్లే కానీ ఎడిటింగ్ కానీ, అంటే వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం, ఫ్యూచర్ అండ్ పాస్ట్. సో అది చేసేటప్పుడు మీ డిస్కషన్స్ ఎలా ఉండేవి విక్రమ్ కే కుమార్ గారితో? మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఆ సినిమా చేసినప్పుడు? అంటే అప్పటి వరకు చేసిన సినిమాలకి అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. 24 కూడా. సో మనకి ఎలా ఉండేది మీ డిస్కషన్స్ అండ్ ఎడిటింగ్స్ గురించి? మనం వాజ్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో అప్పుడు ఆ టైంలో ఏఎన్ఆర్ గారు లిన్సాన్ అండ్ ఏఎన్ఆర్ గారు టైంలో అందరూ కలిసి ఫ్యామిలీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో అప్పుడే నన్ను ఎడిటర్గా ఆయన కన్సిడర్ చేసి ఫస్ట్ కొలాబరేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఎడిటర్గా ప్రతి డీటెయిల్ విషయాలన్నీ కూడా. సో ఆయన నేను కలిసి చాలా హవర్స్ డిస్కస్ చేసుకునే వాళ్ళం. సో స్క్రీన్ ప్లేలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్, మీరు ఆ సినిమా చూస్తే చాలా విషయాలన్నీ మాంటేజెస్ వేలో నెరేటివ్ ఉంటుంది. అవును. సో మల్టిపుల్ టైమ్ లైన్స్, డిఫరెంట్ టైమ్ లైన్స్, 3 టైమ్ లైన్స్. సో ఇట్స్ యాక్చువల్లీ ఆ టైంలో ఛాలెంజింగ్ ఈజ్ ఈ కథ నెరేటివ్ వాజ్ వెరీ క్లియర్. సో హర్షవర్ధన్ గారు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్ ద దాంట్లో. సో చాలా విషయాలు చాలా క్లియర్గా డీటెయిల్గా నెరేట్ చేసాం. ఛాలెంజింగ్ అన్నది ద స్క్రీన్ ప్లేలో మెయిన్ చెప్పాలనుకున్న విషయాలు చాలా మౌంటేజెస్ ఉన్నాయి. సో మౌంటేజెస్ అంటే వితౌట్ డైలాగ్ ఇట్ ఆల్సో టెలింగ్ ద స్టోరీస్ కదా. సో అవన్నీ కన్వే అవుతున్నాయా లేదా అన్నది వరీ ఉండింది. బట్ ఇట్స్ కన్వేడ్ వెరీ నైస్ అండ్ స్క్రీన్ ప్లే వాజ్ గాట్ నైస్ స్క్రీన్ ప్లే అని చెప్పారు. సో ఆ సినిమా జరిగేటప్పుడు ఏఎన్ఆర్ గారు పాస్డ్ అవే. తర్వాత ప్రివ్యూ ఫస్ట్ ప్రివ్యూ జరుగుతుంది ప్రసాద్ ఐమాక్స్లో. ఐ వాజ్ సో వరీడ్, ఎందుకంటే ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ని నేను హ్యాండిల్ చేసిన, ఫుల్ డ్రామా ఆస్పెక్ట్స్తో నెరేట్ చేసిన ఫిల్మ్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ నాకు. ఆకాష్ రామన్ వాజ్ ఆల్సో టిపికల్ నెరేటివ్ ఉండింది. అది ఒక టిపికల్ నెరేటివ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది బేస్డ్ డ్రామా ఉంది, బట్ ఇక్కడ అదే టైంలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో నేను ఎడిటర్గా హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్టు. సో కరెక్ట్గా ప్రీమియర్ జరుగుతున్న టైంలో ఐ వాజ్ సో వరీడ్, సో స్ట్రెస్లో ఉండిండే అసలు. అంటే అంతమంది చూస్తున్నారు, చాలామంది సెలబ్రిటీస్ అందరూ చూస్తున్నారు, అందరూ వచ్చారు, చాలామంది డైరెక్టర్స్ అందరూ. సో నేను ఐ వాజ్ నాట్ హియర్. సో ఐ వాజ్ గాన్ సమ్వేర్, ఎక్కడో ఒక ట్రావెల్కి వెళ్ళిపోయాను. సో అంటే ఎలాంటి రిపోర్ట్ వస్తుందో, ఎలాగ రిసీవ్ చేసుకుంటారో నేను వెళ్ళలేదు ప్రివ్యూకి. సో అంటే అయిపోయింది, కాపీ అయింది, సో ప్రజెంట్ చేస్తున్నారు. సో నేను ట్రావెల్కి వెళ్ళాను. అంటే దట్స్ ప్రెషర్. నేను ప్రాజెక్ట్ మీద దాని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టున్నాను. సో అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న యాంగ్జైటీ బాగా పెరిగిపోయింది లాస్ట్కి వచ్చేప్పటికి. సో దెన్ ఐ ట్రావెల్. సో అదే టైంలో ఐ యూస్ టు కాల్ షో రన్ అయిన తర్వాత దెన్ ఫైనల్గా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ లైఫ్లో అదొకటి. విక్రమ్ గారితో 24 వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ఆల్సో నాకు ఒక విష్ ఉండేదన్నా కదా. సో నాకు ఒక వన్ ఆఫ్ ద విష్ ఇస్ దట్ సీక్రెట్ బుక్ చదివేటప్పుడు నాకు ఒక విష్ ఉండేది. ఏఆర్ రెహమాన్ గారితో ఫిల్మ్ చాలా వెరీ ఇన్స్పైర్డ్ మ్యూజిక్ కంపోజర్. నాకు ఆయనతో ఒక సినిమా చేయాలి అని ఒక విష్ ఉండేది, స్ట్రాంగ్ విష్ ఉండేది. అలాగే సూర్య గారి ఫిల్మ్స్ గజని అండ్ హౌ పాపులర్ హీఈస్, ఆయన తెలుసు కదా మీకు ఆ ఫిల్మ్స్ అన్ని. తర్వాత నందా ఫిల్మ్, తర్వాత ఆయన కూడా అడ్మైరబుల్ యాక్టర్. సో ఆయన సినిమా కూడా చేయాలని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండేది. సో కరెక్ట్గా విక్రమ్ కే కుమార్ గారు 24 ఫిల్మ్కి సూర్య గారితో అసోసియేట్ అవ్వడం, అదే అసోసియేషన్లో
ఏఆర్ రెహమాన్ గారు ఆ ప్రాజెక్ట్కి మ్యూజిక్ కంపోజ్ చేయడం, అదే టైంలో నేను ఆ ఫిల్మ్కి మళ్ళీ ఎడిటర్గా వెళ్ళడం అన్నది ఇట్స్ మెమరబుల్ మూమెంట్ అనమాట. అంటే ఒక డిజైన్ని ఒక ఫుల్ఫిల్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అది చేరుకోగలుగుతాం. తెలియకుండా ఒక ఫామ్లో మనకి వచ్చింది అన్నది. సో దట్స్ ఆల్సో డిఫరెంట్ జర్నీ. అప్పుడు విఎఫ్ఎక్స్, టైమ్ ట్రావెల్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ నెరేటివ్ వెరీ కాంప్లికేషన్ ఆఫ్ దట్ ఇది. So that is also took a challenge. So but Vikram K. Kumar garu is a very good screenplay writer. So screenplay ni చాలా డీటెయిల్గా షూట్ చేస్తారు, అంటే డీటెయిల్గా అర్థమయ్యేలాగా. అంటే ఇప్పుడు మనకి చందమామ కథల్లో హౌ డీటెయిల్లీ నెరేటివ్ చేయగలుగుతాం, లేదా డిస్నీలో ఫిల్మ్స్లో హౌ చిన్నపిల్లలకి ఎలా నెరేట్ చేసే విధానం ఉంటుందో, ఆయనలో ఉన్న ద బెస్ట్ వే ఇట్ ఈస్ ద నెరేటివ్ స్కిల్స్ వాజ్ సో నైస్. సో ఫర్ ఎడిటర్ ఆ టైంలో ఇద్దరు కొలాబరేషన్లో ద నెరేటివ్కి ఐ వాజ్ కాంట్రిబ్యూటెడ్. సో డీటెయిల్గా చేస్తారు. సో దట్ ఈస్ వాజ్ మేడ్ ఈజీ అట్ ద సేమ్ టైం కాంప్లికేటెడ్, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇట్స్ అ మిక్స్డ్ బ్యాచ్. సో ఫైనల్లీ అలాగా ఆ ఫిలింతో ఎక్స్పీరియన్స్ 24. So that is what Vikram K. Kumar garto. So he was also gave me a wonderful opportunity to work with him. Two great films. So it started with the Manam and it's జరుగుతుంది. ఈ థర్డ్ కాన్వర్సేషన్లో సీక్రెట్ బుక్ ఇంపాక్ట్ మీ మీద చాలా ఉందని నాకు అర్థం. యా అవును, ఆ టైంలో చాలా ఖాళీ ఉన్నాను. ఖాళీ ఉన్న టైంలో గ్యాప్ వచ్చింది. అప్పుడే నేను 8,000 బయటకు వచ్చాను. 1.5 year అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్. ఆ గ్యాప్లో ఏం చేయాలో తెలిసేది కాదు. సో ఫ్రీలాన్స్ కూడా జాబ్ చేసేవాడిని. ఫ్రీలాన్స్ ఇన్ ద సెన్స్ సమ్ ప్రమోషనల్ ట్రైలర్స్, యాడ్స్ ఉన్నప్పుడు చిత్రలేఖ స్టూడియోస్ ఉండేది. బి నరసింహరావు గారు డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి అజిత్ ఉండేవాళ్ళు, వాళ్ళ స్టూడియో ఉంది. సో దే యూస్ టు కాల్ మీ. అంటే ఎవరైనా డిజిటల్ వర్క్ ఉన్నప్పుడు దే యూస్ టు కాల్ మీ. సో అలాగే ట్రైలర్స్, యాడ్స్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్లో చేసేవాడిని. సో ఆ టైంలో బుక్ చదువుకునేవాడిని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, అవును. దాని ఇంపాక్ట్ ఉండబోతుంది ఫ్యూచర్లో ఫిలిమ్స్ మీద అంటే. సో మీ టేక్ ఏంటి దాని గురించి? అంటే అది ఎడిటింగ్ ఇంపాక్ట్ చేస్తుంది అంటారా, ఫిల్మ్ ఎడిటింగ్ కానీ, సినిమా ఇండస్ట్రీని కానీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అంటే టెక్నాలజీ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఇట్స్ ఇన్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి, సో ఆల్రెడీ ఇప్పుడు ప్రాంప్ట్ ఇమేజ్ క్రియేషన్స్, వీడియో క్రియేషన్స్ అండ్ ఆడియో క్రియేషన్స్ అండ్ మ్యూజిక్ క్రియేషన్స్, క్రియేటింగ్ ఆస్పెక్ట్స్లో అన్నీ జరుగుతున్నాయి. ద ఫ్యూచర్ జనరేటింగ్ వీడియోస్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో ఇట్స్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ డేటా నుంచి ఇట్ ఈస్ ఆల్రెడీ జనరేటింగ్ యాజ్ పర్ అవర్ ప్రాంప్టింగ్. సో ఇది ఉంది. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎడిటింగ్ ఆస్పెక్ట్స్లో కూడా there are the templates already in the market. Okay. So same template available for you, same template available for me. But మీకున్న టెంప్లెట్కి నాకున్న టెంప్లెట్కి డిఫరెన్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ మాత్రం దట్స్ ఎ హ్యూమన్ మైండ్ హ్యాస్ టు క్రియేట్. ఓకే. సో ఇప్పుడు ఆ టెంప్లెట్ క్రియేషన్కి మనం ప్రాంప్ట్ మన యొక్క ఓన్ క్రియేషన్కి రావాలనుకున్నప్పుడు might be in a future we need to డేటా ఏదైతే షూటెడ్ డేటా అవ్వచ్చు, లేకపోతే యాక్టర్ పర్ఫార్మెన్సెస్ పిక్ చేసుకోవడం అవ్వచ్చు. సో ఇవన్నీ యాక్యురసీ లెవెల్ పెరిగినప్పుడు, లేదా ఈ డేటాకి సంబంధించిన మెటా డేటాని కరెక్ట్గా ఏదైతే అప్లికేషన్స్లోకి మనం ఇంటర్ఫేస్ చేసినప్పుడు, సో అకార్డింగ్ టు ద ప్రాంప్ట్ మనం స్క్రీన్ ప్లే సంబంధించిన డీటెయిల్ వర్షన్ దానికి టైప్ చేసినప్పుడు, సో ఇట్స్ ఆల్ ద పికింగ్ ద హ్యూమన్ మైట్ బి. అంటే ఒక వే ఆఫ్ ద ఒక బేస్ అయితే డెఫినెట్గా ఫ్యూచర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టు క్రియేట్ ద వన్ బేస్ ఆఫ్ ద థింగ్. బట్ ఆల్ దిస్ ప్రాసెస్ కోడింగ్, ఐ మీన్ ప్రాంప్టింగ్ అండ్ ఆల్. సో విత్ ఆల్ దాని తర్వాత హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ హ్యూమన్ ఇంటరాక్షన్ తోటి, హ్యూమన్ ఇంటరాక్షన్ ఇన్ ద సెన్స్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ తోటే వీ కెన్ ఆల్టర్ ద థింగ్స్. సో ఆల్టర్ థింగ్స్ జరిగినప్పుడు బేస్ వర్షన్ మైట్ బి యూ కెన్ ఈజీలీ రావచ్చేమో. దట్ ఈస్ వన్ థింగ్ ఫ్యూచర్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సార్ నార్మల్గా చాలామంది మీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే చాలామంది కొత్త కుర్రోళ్ళు మెసేజ్ పెడుతుంటారు, కామెంట్స్ లైక్ సార్ మీ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, చేర్చుకోండి అని. అంటే మీలాంటి పెద్ద ఎడిటర్స్ దగ్గర జాయిన్ అవ్వాలి అంటే రూట్ మ్యాప్ ఏంటి సార్? నార్మల్గా మీరు ఎలాంటి క్రైటీరియా చూస్తారు ఒక వ్యక్తిని మీద అసిస్టెంట్గా జాయిన్ చేసుకోవాలంటే? అంటే
అంటే సార్ దెర్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ నుంచి Yeah. అప్రోచ్. బట్ నేను చేస్తున్న ప్రాజెక్ట్స్కి ఇప్పుడు ఉన్న ఏరియాలో అంటే వేకెన్సీ ఉందా లేదా అన్నది ఫస్ట్ థింగ్ ఐ విల్ సీ. ఇఫ్ నా దగ్గర లేకపోతే కనుక ఐ విల్ రికమెండ్ టు సమ్ అదర్. నార్మల్ ఇట్స్ నాట్ అబౌట్ వేకెన్సీ. మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రాసెస్ ఎందుకు న్యూ గాయ్ మీ దగ్గరకు వచ్చిండు, నేను వచ్చిన మీ దగ్గరికి, నేను ఎవరో తెలియదు, బట్ ఐ షోడ్ సంథింగ్ టు యూ, నాకు ఈ లెవెల్ ఎడిటింగ్ సార్, నేను చాలా ప్యాషనేట్గా ఉన్నా, నేను మీ దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకుంటా. సో అలాంటి వాళ్ళకి మీరు అంటే ఐ విల్ కీప్ ఇట్ ఇన్ అబ్జర్వేషన్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే data safe and security is most important కదా. So I will see that particular criteria. If he is already experienced in వాళ్ళ ఎవరి దగ్గర any related to the anyone లేకపోతే ఎవరి దగ్గర పని చేసాడా, లేదంటే కనుక అతను అదే అకాడమికల్లీ అన్నీ చూసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి దెన్ ఐ ఆల్ ద టైమ్ జనరల్గా ఇన్వాల్వ్ ఇన్ టు ద థింగ్. లేదు కొత్త పర్సనాలిటీ ఎవరైనా వచ్చారంటే కనుక సో ఐ విల్ కీప్ ఒక మా అసిస్టెంట్స్ అసోసియేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఒకసారి ఐ విల్ కీప్ ఇన్ అబ్జర్వేషన్ వితౌట్ యాక్సెసింగ్ ద డేటా అండ్ ఆల్. ఐ విల్ సీ ఇఫ్ హీ ఈస్ రియల్లీ వాంట్స్ టు కమ్ ఇన్ టు అన్నప్పుడు ఐ విల్ సీ దట్ క్రైటీరియా. సో వాట్ ఆర్ ద బెస్ట్ 3 ఫిలిమ్స్ అకార్డింగ్ టు యూ? అంటే ఎడిటింగ్లో దీస్ ఆర్ ద బెస్ట్ 3 ఫిలిమ్స్ అంటే ఇప్పటివరకు, అంటే కంప్లీట్ ఫిలిం దాంట్లో, అంటే హాలీవుడ్ టాలీవుడ్ ఏది తీసుకున్నా మీకు నచ్చిన బెస్ట్ 3 ఫిలిమ్స్, బెస్ట్ 3 ఫిలిమ్స్ ఆఫ్ ద ఎడిటింగ్ పర్స్పెక్టివ్. అంటే మీరు చూసినప్పుడు, నేను చూసినప్పుడు బయట పక్కన పెట్టండి, నేను చూసినప్పుడు అసలు యాక్చువల్లీ ఆడియన్స్ చూస్తాను. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అంటే అర్థమైంది. క్రాఫ్ట్ వైజ్ చూస్తే క్రాఫ్ట్ వైజ్ చూసినప్పుడు అది ఎక్కడైనా కానివ్వండి, ఇప్పుడు మీరు అదే ఆస్కార్ ఫిలిమ్స్ చెప్పాల్సి అదే మామూలుగా మనకి నచ్చిండొచ్చు. అలా చూసినప్పుడు అరే అప్పుడు అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే క్వశ్చన్, మీరు కూడా ఎగ్జైట్ అయిన సినిమా ఇంకా నార్మల్ మాలాంటి వాళ్ళకి ఎడిటింగ్ గురించి, నేను జనరల్ గా ఏదైనా సినిమా నాకు ఎగ్జైటింగ్ అనిపిస్తే ఐ విల్ కాల్ ద ఎడిటర్స్, ఐ విల్ చెప్తాను నేను. సార్ అలా తెలుగు సినిమాలకి ఎవరికైనా చెప్పారా? చాలా మంది ఎడిటర్స్ ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేసి నాకు ఈ సినిమా బాగా అనిపించింది అని ఐ కాల్ అండ్ ఐ విల్ టెల్. పర్లేదు సార్, గుర్తు రాకపోతే నువ్వు సడన్ గా చాలా మంది ఎడిటర్లు ఉంటారు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ మాస్టర్ పీస్ సినిమా అని అంటారు కదా, అంటే ఈ సినిమా అర్థం అవ్వాలంటే, అంటే ఈ స్క్రీన్ పే అర్థం అవ్వాలంటే ఈ సినిమా చూడండి అని ఇలాంటి చెప్తుంటారు డిస్కషన్స్. అలా ఎడిటింగ్ ఏం ఫిలిమ్స్ ఉన్నాయి, అరే ఎడిటింగ్ అంటే ఇది ఎవ్రీ వీక్ మారిపోతుంది కదా, చాలా సినిమాలు వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ కి స్క్రీన్ ప్లే గురించి సరే నేను నిన్ను అడుగుతాను, నీకు నచ్చిన సినిమా బెస్ట్ నువ్వు చెప్పు. నాకా సార్ ఒకటి అత్తారింటి దారేది చెప్పు. 24 మనం అది నేను చేసిన సినిమాలు, బయట చేసిన సినిమాలు ఉంటాయి కదా చాలా సినిమాలు. అదే ఇంకా లిస్ట్ లో ఉన్నాయి సార్, ఇంకా తర్వాత అబ్జర్వ్ చేయలేదు. తర్వాత చాలా ఫిల్మ్స్ ఉంటాయి కదా, అంటే వేరే ఎడిటర్ చేసిన ఇప్పుడు వేరే సినిమాలు ఉంటాయి. అంటే రీసెంట్ గా ఈ సినిమా ఇష్టం సార్ నాకు, ఏంటిది నాని గారిది వచ్చేది కదా మొన్న, సినిమా పేరు గుర్తు రావట్లేదు. లేదు సార్, అంటే సుందరానికి. అంటే సుందరానికి. ఓకే ఓకే, నాకు అది ఇష్టం. అంటే ఆ ప్లే కానీ ఎడిట్ కానీ అంటే ఇవన్నీ నార్మల్. అదే చెప్పండి సార్, అది అయిపోతుంది. అదే ఇట్స్ ఆల్ క్రాఫ్టింగ్. అంటే అలా నేను మిమ్మల్ని అడిగాను అన్నట్టు. అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా హాలీవుడ్ ఫిలిం, బాలీవుడ్, టాలీవుడ్ వాట్ ఎవర్ ఫిలిం చూసినప్పుడు అరే వాటిని ఎడిటింగ్ అని మీకు కూడా ఒకటి అనిపిస్తుంది. అవును ఎడిటర్ అయిపోయిన తర్వాతకి అసలు అబ్జర్వేషన్ తగ్గిపోయింది. అంటే మనకున్న పనుల్లో మనం బిజీ అయిపోతున్నాము. ఓకే, I like there are a lot of films makers is now. కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు వెళ్ళి ఆ ఫిలిమ్స్ ని ఏమైనా అబ్జర్వ్ చేస్తారు కదా అని అందుకని అడిగాను. ఆ పర్స్పెక్టివ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన వెళ్ళి ఎవరైనా డైరెక్టర్ అనేది చెప్తారు కదా, అలా మీరు ఏమైనా చెప్తే వాళ్ళు చూస్తారు కదా, హెల్ప్ అవుద్దని అంతే థాట్ ప్రాసెస్. ఇప్పుడు నాకు KGF నచ్చింది, ఇప్పుడు అనగానే ఇప్పుడు మరి నో ఆబ్వియస్ గా ఇప్పుడు దాన్ని కాంట్రాక్ట్ చేసిన పర్సనల్ సార్, దాన్ని ఎవరో కాంట్రాక్ట్ సంబంధం లేదు కదా, అంతే కదా. మీకు KGF నచ్చిందంటే నచ్చింది. అంటే ఆ ఫిల్మ్ ఎలివేషన్స్ వర్ సో లైక్ నాకు KGF. ఓకే, KGF బాగా నచ్చింది నాకు. KGF నచ్చింది, తర్వాత త్రిబుల్ నచ్చింది, చండీగఢ్ సీతారామం, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఐ లైక్ ద దసరా నచ్చింది. దసరా నచ్చింది నాకు. బేసిక్గా మీతో కన్వర్సేషన్ చాలా ఫన్నీగా సరదాగా ఉంది సార్. అసలు నేను ఇప్పుడు ఏ పాడ్కాస్ట్ కూడా ఇంత నవ్వుతూ చాలా జోవియలా చేయలేదు. థ్యాంక్స్ ఫర్ దట్. లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి. బట్ ఏ విషయాన్ని సీరియస్ తీసుకోవాలి, ఏ విషయాన్ని తీసుకోకుండా లైఫ్ని సింపుల్గా లీడ్ చేయడం ఇస్ ద బెస్ట్ వే. సో ఇట్స్ ఐఎమ్ టెల్లింగ్ టు ఎవ్రీవన్, జస్ట్ బీ హ్యాపీ, స్పెండ్ ద టైమ్ టుడే అండ్ be happy. That is what I all the time
థ్యాంక్ యూ సో మచ్ సార్ thank మీరు you so టైంకి much. అండ్ ఇంత సేమ్ స్పెండ్ చేశారు అండ్ యూ గేవ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ అండ్ థ్యాంక్స్ ఎట్ Thank you so much, Venu. Thank you.